బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం. ఈ అధ్యాయంలోని మొదటి 16 శ్లోకాల్లో అసలు కర్మయోగం ని కర్తవ్య కర్మను నిష్కామంగా ఆచరించాలి, యజ్ఞార్థము కర్తవ్య కర్మలను నిర్వహించాలి, ఎందుకు చెయ్యాలి, ఆ యజ్ఞశిష్టాన్నము యజ్ఞశిష్టాన్నమును భుజించువారు ఆ అన్ని పాపముల నుంచి, అన్ని కర్మబంధముల నుంచి విడుదల పొందుతారు, అన్ని పాపముల నుంచి విడుదల పొందుతారు అని చెప్పారు. ఎవరైతే తను మ్, తనకి వచ్చిందంతా తానే తీసుకుంటూ ఎవరికి పంచిపెట్టకుండా, ఎక్స్క్యూజ్ మీ, పంచిపెట్టకుండా తను మాత్రమే తీసుకుంటాడు, వాళ్ళు పాపి అని చెప్పారు. అంటే కొత్త పాపం చేస్తుంటారు, అంటే కొత్త కర్మల్లో ఇరుక్కుంటుంటాము. అంతా నాదే అనే భావన సరికాదు. అయితే ఈ సలహాలన్నీ మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే కర్మాచరణ, కర్మని ఆచరించడం, కర్మని పనిగా భావించి ఆ ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టుగా నిర్వర్తించడం అనేది అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయాం. కర్మని ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి? ఎందుకంటే అది మన ప్రాయశ్చిత్తం కాబట్టి. ఆల్రెడీ గతంలో చేసిన సరికాని పనులు, అధర్మపైన పనులు, హింసాపూరితమైన పనులు, ఘోరమైన నే- నేరాలు, ఘోరాలు, వాటన్నిటి వల్ల ఈ సృష్టిలో మనం చాలా నాశనాన్ని, వినాశనాన్ని తీసుకొచ్చాం. చాలా మందికి పెయిన్ ఇచ్చాం, వాళ్ళ ఆర్తనాదాలతో నింపేశాం. దాన్ని సరి చేసుకోవాల్సిన ప్రాయశ్చిత్తం మనకి ఉంది. ఆ ప్రాయశ్చిత్తం కోసం తెచ్చుకుందే ఈ ప్రణాళిక వేసుకుని మరి ఈ జన్మను తెచ్చుకున్నాము. అందుకే భూమి మీద జన్మ తీసుకున్న మానవులు, ప్రజలు ఏంటిది, యజ్ఞాలతో పాటే ప్రజలను సృష్టించారు, ప్రజలతో పాటే యజ్ఞాలను కూడా సృష్టించడం జరిగింది. అంటే హెల్ప్ చేయడం, సేవ అనుకున్నప్పుడు కూడా మనం ఏదో ఒక స్థితిలోన, ఏదో ఒక సమయంలోన అహంకారంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ప్రాయశ్చిత్తం అనుకోమంటున్నారు. ఎందుకంటే నిజంగా అది మన ప్రాయశ్చిత్తమే. ప్రతి పరిస్థితి గాని మనం గమనిస్తే, నిజంగా సూక్ష్మాల్లోకి వెళ్ళి చూస్తే, ఇంకా ఇంకా లోతుల్లో మనం ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ఇంకా లోతుల్లోకి చూస్తే అది మన ప్రాయశ్చిత్తం అనే ప్రూఫ్లు మనకు బాగా దొరుకుతాయి. ప్రూఫ్ లేకుండా ఎవడు నమ్మడు. అందుకే వెతుకు, వెతుకు, ప్రూఫ్తో నమ్ము. అది చెప్తున్నారు. స్నేహము, సహాయము ఈ యజ్ఞార్థ కర్మగా మార్చాలి అంటే స్నేహంతో, ప్రతి ఒక్కరి పట్ల స్నేహంతో ఉంటూ, అంటే బంధాల్లో ఇరుక్కోకూడదంటే ప్రతి బంధాన్ని స్నేహంగా చూడగలగాలి. బంధం అనుకున్నప్పుడు హక్కు వస్తుంది, హక్కు జతాయించాలనిపిస్తుంది, అధికారంతో ఉండాలనిపిస్తుంది. నా కొడుకు, నా బిడ్డ, నేనేమైనా చెయ్యొచ్చు, నేను ఆ ఇలా ఉండాలి, అలా పెరగాలి, ఇది చదవాలి, అది చదవాలి, ఇవి వస్తాయి. అదే నా స్నేహితుడు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలాగుంటది మన భావన? స్నేహితులు అనుకున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటది? ఒక బంధం అనే పేరుతో ఒక వ్యక్తితో మనం డీల్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలాగుంటది? మన అంతరంగంలో ఉండే భావనలు అనుకోండి, ఈ భావోద్వేగాలు అనుకోండి, మైండ్ సెట్ అనుకోండి, ఆ ప్రవర్తించే విధానం అనుకోండి, ఏదైనా ఎలా ఉంటది? ఒక్కసారి మనల్ని మనం గమనించుకుంటే తెలుస్తుంది. సహాయం చెయ్యాలి అని చెప్తున్నారు. సహాయంగా ఉండాలి, పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. దేవతల ద్వారా అయాచితంగా వచ్చిన వాటిని
నలుగురితో పంచుకొని మిగిలింది తీసుకున్నవాడే అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. అంటే పాత లెక్క క్లోజ్ చేస్తాము. నేను నాది అనేది దాటాలి అంటే పంచడం అనేది నేర్చుకోవాలి. ఏ అవకాశం కూడా ఇది నాకు వచ్చిన అవకాశం, సరే నేను ఎంతగానో శ్రమ పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, లేదంటే నేను అంటే ఏ ఎలిజిబిలిటీస్ కావాలో అవన్నీ నేను ఫుల్ఫిల్ చేశాను కాబట్టి నీ అవకాశం వచ్చింది, ఇది నాది అనుకుని కూర్చున్నాము అంటే మనం ఖచ్చితంగా ఎంతో కొంత శాతం అధికారాన్ని చూపిస్తాం. ఈ అధికారం వల్ల మళ్ళీ కర్మాచరణ అనేది హక్కుగా మారిపోతాదే తప్ప ప్రాయశ్చిత్తంగా మారదు. ఎప్పుడైనా ఏ సెకండ్లోనైనా దారి తప్పే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనల్ని జాగ్రత్త పరుస్తున్నారు. మనం మన కర్మాచరణ చేస్తూ చేస్తూ ఏ క్షణమైనా మనం తడబడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని యజ్ఞంగా భావించి చెయ్యు. నలుగురి యొక్క శ్రేయస్సు కోసం చెయ్యు. నలుగురి యొక్క శ్రేయస్సు కోసం చెయ్యగా నాకు ఈ ఫలితం వచ్చింది, ఈ ఫలితం నాది అని మళ్ళీ నాది అనుకోవద్దు. దాన్ని కూడా అందరితో పంచి పెడుతూ ఉండు. ఇలా పంచుతూ పంచుకుంటూ సహాయం చేస్తూ సహాయాలు నలుగురికి ఏ ఏ విధమైన సహాయం చేయగలుగుతాను ఇలాగా పంచిపెడుతూ ఈ స్నేహం అనే భావనతో ఎప్పుడైతే మనం కర్మాచరణని ఈ కోణంలో చూస్తామో, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో చూస్తామో, చేస్తామో, ఖచ్చితంగా అది నా ప్రాయశ్చిత్తం అనే ఎరుక నాకు పెరుగుతుంది. అందుకు అలా ఉండమంటారు. ఇదంతా చెప్పాక మనకి ఇది కూడా చెప్పారు కదా, ఏంటిది అన్నోద్భవతి. అన్నం నుంచి ప్రాణులు ఉత్పన్నమయ్యాయి. అన్నము వర్షాల వల్ల వచ్చాయి. ఈ వర్షాలు అనేవి విహిత కర్మల వల్ల వచ్చాయి, యజ్ఞాల వల్ల వచ్చాయి. యజ్ఞాలు అనేవి విహిత కర్మల వల్ల, యజ్ఞాలు చేయాలనే ఆలోచన విహిత కర్మల వల్ల వచ్చింది. విహిత కర్మలు చెయ్యమని ఎక్కడ ఉంటది? వేదాల్లో ఉంటది. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి. అందుకని పరమాత్మ అన్నింటిలోనూ, విహిత కర్మలు అన్నింటిలోనూ, యజ్ఞాల్లోనూ అన్నిట్లోనూ ఆయన స్థాపితమై ఉన్నారు అని మనకు క్లారిటీ ఇచ్చారు. అంటే దైవంతో పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా విహిత కర్మలు చేయాలి. మన భౌతిక శరీరానికి కావలసినది, మన ప్రాణమయ శరీరానికి కావలసిన ఆ శక్తిని తెచ్చుకుంటూ ఉండాలి. దాన్ని నలుగురికి పంచుకుంటూ ఉండాలి. ఇది ధర్మబద్ధమైన పనా కాదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేదాల్లో ఉంది. వేదాలంటే జ్ఞానానికి రూపం. జ్ఞానానికి ప్రతిరూపం. జ్ఞానం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. సో జ్ఞానం తెలుసుకోవాలంటే పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. అందుకు ఈ ధ్యానము, ఈ సాధన, ఈ ప్రాణమయ శక్తి, ప్రాణమయ కోశానికి కావలసిన ప్రాణమయ శక్తిని, భౌతిక శరీరానికి కావలసిన భౌతిక శక్తిని అందిస్తూ మనం పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఇవన్నీ చెయ్యగలుగుతాము. ఈ విధంగా ఉండగలుగుతాము. ప్రాయశ్చిత్తం అనే భావనతో ఉండగలుగుతాము. అందుకు ఈ ఆ ఆయన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోగలుగుతాము. అంత క్లారిటీలో ఉండాలి అని చెప్పారు. ఇది చెప్పాక 17, 18, 19, 20 ఈ 4 శ్లోకాలు అంటే ఈ రోజు మనం మొదలు పెట్టుకునే శ్లోకాలు 17 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ 4 శ్లోకాల్లో ఏం చెప్తారంటే, నేను నేను చేసే నా కర్మాచరణని నేను ప్రాయశ్చిత్తం అనుకోవాలి అంటే నాకు కేవలం నేను చేసే పనే కాదు కదా, నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా. మరి ఆ కోరిక నన్ను అడ్డుపడితే, ఆ కోరిక విషయంలో నేను జారిపోతే, ఆ కోరిక వల్ల నేను పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తే, నేను నాది అనేది నాలో తలెత్తితే, కోరిక అనేది ఉంది కదా, కోరిక ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళదు. ఆధ్యాత్మిక భౌతిక కోరికలు ఉంటాయి, ఆధ్యాత్మిక కోరికలు ఉంటాయి. ఈ సాధన చెయ్యాలి, ఇలా వెళ్ళాలి, ఈ ఈ స్థితికి ఎదగాలి, ఇంత గుర్తింపు పొందాలి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకుండవు? ఉంటాయి. లేవు అని మనం అనుకుంటాం కానీ ఉంటాయి. అయితే మరి దాన్ని ఎలా డీల్ చేయాలి? మరి అది కూడా కర్మాచరణలో ఒక భాగమే కదా. మనం చేసే కొన్ని మనం ఆచరించే కొన్ని కర్మలు కోరికే బేస్గా ఆచరిస్తుంటాం. దాన్ని నెరవేర్చుకోవడానికే ఆచరిస్తుంటాం. ఆ నేను అనుకున్నట్టుగా నాకు అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశం నేను మాత్రమే పొందాలి, నేను నలుగురు నోట్లో ఒక ఒక మంచి మాస్టర్గా నానాలి, నా గురించి ఇటువంటి అభిప్రాయం ఉండాలి, ఇటువంటి అభిప్రాయం ఉండకూడదు, లేదంటే నాకు ఇటువంటిది కావాలి, ఇటువంటిది వద్దు, నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, ఇవన్నీ కోరికలే.
మరి కోరిక వలన ఎప్పుడైనా పతనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దాన్ని ఎలా దాటాలి? కోరిక కూడా కర్మాచరణే అనే క్లారిటీ ఇచ్చే శ్లోకాలు ఈ 4 శ్లోకాలు: 17, 18, 19, 20. ఓకే, చూద్దాం. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి అందిన, ప్రాప్తిని అందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు, అట్టివానికెట్టి కర్తవ్యము ఉండదు. 4 పాయింట్స్. పూర్ణకాముడు ఆత్మయందే తృప్తి నొందును, అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు, అట్టివానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఏంటి దీని అర్థం? ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి మనం? అలా ఉండాలి అంటే ఏం చేయాలి? సో దానికి ఇక్కడ ఒకటే ఒక సొల్యూషన్. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన వాడు. ఇందాక ఏం చెప్పారు? ఇది పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నారు అంటే పరమాత్మకి జ్ఞానంతో మనకి చూడండి 14, 15 ఈ 2 శ్లోకాల్లో లాస్ట్ సెంటెన్స్ ఏంటి? అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. యజ్ఞముల యందే పరమాత్మ ప్రతిష్ఠితమై ఉన్నారు అంటే యజ్ఞంగా భావించి ఎప్పుడైతే సేవ అనే భావనతో షేర్ చేసుకుంటూ నలుగురి శ్రేయస్సు కోసం మనం కర్మాచరణ చేస్తూ ఉంటామో మనకి పరమాత్మతో అనుసంధానం అనేది అలా 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 పెరుగుతూ ఉంటుంది. ఇలా ఇలా చెయ్యగా చెయ్యగా సచిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు. ఇలా తెలుసుకుని ఇలా ఈ కనెక్టివిటీ వల్ల జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ ఆచరిస్తూ ఉన్నవాడు సచ్చిదానంద, సత్ చిత్ ఆనందం, సత్యం వల్ల పొందే ఆనందాన్ని అనుభవిస్తూ ఘన పరమాత్మ. పరమాత్మ ప్రాప్తి అంటే ఏంటి? సత్యం వల్ల పొందే ఆనందాన్ని అనుభూతిగా, ఆ పరమానందాన్ని అనుభవిస్తూ పరమాత్మతో అంటే ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యేవాడు. వాడు జ్ఞానాన్ని ఈజీగా అర్థం చేసుకోగలడు. అందరికి జ్ఞానం అనేది ఆ అందని ద్రాక్ష కాదు. ఎప్పుడు అవైలబుల్గా ఉంటది, అందరికీ అవైలబుల్గా ఉంటది. వీడికి ఇస్తాము, వీడికి ఇవ్వము, వీడు వస్తాడు, వీడు పనికి వస్తాడు, వీడు పనికిరాదు అనే భేదన ఎక్కడా లేదు. అయితే మన అవగాహన పరిధికి తగ్గట్టు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ భగవద్గీతే ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకు ముందు మనం అధ్యయనం చేసుకున్నప్పుడు ఒక కోణంలో అర్థమైంది, ఇప్పుడు ఇంకొంచెం లోతుగా అర్థమవుతుంది. అవగాహన పరిధి పెరిగే కొద్దీ జ్ఞానం యొక్క రూపం మారిపోతుంది, కోణం మారిపోతుంది. సో జ్ఞానం ఎవరికి అందని ద్రాక్ష కాదు, అందరికీ అందుబాటులో ఉంది. ఆ జ్ఞానాన్ని అందుకుని దాన్ని ఆచరించగలిగినప్పుడే మనం జ్ఞాని అవుతాం. మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. ఇదంతా ఎలాగ పాసిబుల్ అయ్యా అంటే ఆత్మతో కనెక్ట్ అయితే పాసిబుల్. ఒక కోరిక కలిగింది, ఆ కోరిక వెనక కారణం ఏంటి? ఈ కోరిక నా ప్రాయశ్చిత్తం కోసమే వచ్చిందా? ఆల్రెడీ ఈ కోరిక సంబంధించి లెర్నింగ్ కంప్లీట్ అయ్యిందా, కంప్లీట్ అవ్వలేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నేను ఈ శరీరం తీసుకొని వచ్చానంటే నాకు ఈ జన్మలో గడిచిన జీవితం తప్ప గత జన్మలేవి నాకు గుర్తుండవు. నాకు గత జన్మల్లో ఏం జరిగింది, నాకు ఆల్రెడీ ఈ కోరిక ఫుల్ఫిల్ అయ్యిందా అవ్వలేదా, మళ్ళీ మళ్ళీ ఒక కోరిక వెంట నేను పరిగెడుతున్నాను అంటే అది తీరిందా తీరలేదా, తీర్చుకోవాలా ఆల్రెడీ తీరిందనే క్లారిటీలో ఉండాలనేది ఎలా తెలుస్తుంది? ఆత్మతో రమించును అంటే ఆత్మతో కనెక్ట్ అయినప్పుడే లెక్క అర్థమవుతుంది. అయ్యా ఇది ఆల్రెడీ పూర్తి అయిపోయింది, దీన్ని ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు, ఈ ప్రణాళిక మీద రాలేదు, మన లెక్క వేరు, అందుకే మన పరిస్థితి వేరు అని ఎలా తెలుస్తుంది? ఆత్మతో కనెక్ట్ అయితే తెలుస్తుంది మనకి. ఇది దీనికి ఈ ఈ ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఇక్కడ చెప్పబడుతున్న ఈ పాయింట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
మనం అందరం థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ డిస్కస్ చేసుకున్నాం, చదువుకున్నాం. అందులో ఒక పాయింట్ ఉంటుంది, కర్ణుడు ద్రౌపది అనే చాప్టర్. అందులోన ద్రౌపది ఏం చెప్తారు, ఆ రోజు నాకు బాగా అత్యంత దగ్గరైన వాళ్ళకి దివ్య జ్ఞాన ప్రకాశం పొందే అవకాశం ఆ రోజు ఉంది, ఆ యుద్ధ సభలోన, సారీ, జూద సభలోన. అందుకు ఆవిడ అక్కడికి వస్తుంది. అక్కడ ఏంటి, ఆత్మతో కనెక్ట్. కర్ణుడికి రెండు దారులు ఉన్నాయి. అతనికి అది ఏమంటాము, టెస్ట్ అన్నమాట అక్కడ, పరీక్ష. తను దివ్యత్వాన్ని సెలెక్ట్ చేసుకుంటారా, దివ్యజ్ఞాన ప్రకాశాన్ని సెలెక్ట్ చేసుకుంటారా, మళ్ళీ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిన కోరిక వెంటే పరిగెడతారా, అహంలోకి వెళ్తారా అనేది పరీక్ష. ఆ క్షణం ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటే తనకి క్లారిటీ వచ్చును. ఈ రాజుగా ఉండడము, రాజ్యాలు ఏలడము, గుర్తింపులు పొందడం ఇవన్నీ జన్మల్లో అయిపోయాయి. అయినా కూడా మళ్ళీ దానికోసమే పోకలాడుతూ ఈ జన్మ ప్రణాళికని వేస్ట్ చేసుకుంటున్నాము అనే క్లారిటీ వస్తే, ఈ కోరిక ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది అనే క్లారిటీకి వచ్చి ఉంటే, అక్కడ తన నిర్ణయం మారుందని కదా. ఆలోచించండి, కోరిక నెరవేరిందా నెరవేరలేదా, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయితే ఇప్పుడు మనం ఆత్మలోకి వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ కోసం, అంచనా కాదు, పర్ఫెక్ట్ ప్రూఫ్ కోసం. సరే పోనీ ప్రూఫ్ దొరకలేదు, మరి ఎలా తేల్చొచ్చు? ఎలా తేల్చొచ్చు అంటే, ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక ఒక కోరికని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, నెరవేర్చుకోవడానికి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది జరగట్లేదు. ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకు తగులుతుంది? ఎందుకంటే నా ప్రణాళిక దానికోసం లేదు, నా పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఎప్పుడైతే నా పరిస్థితులు ఒకటికి రెండు సార్లు దానికి అనుకూలంగా లేవో, ఇది నాకు అవసరం లేదు, ఇది నా ప్రణాళికలో లేదు, లేని దానికోసం వెంపర్లాడి నా సమయాన్ని, నా శక్తిని, నా సామర్థ్యాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏ కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పరిస్థితి వచ్చిందని చెక్ చేసుకున్న రోజు ఖచ్చితంగా మనం పొరపాటు చెయ్యం. అందుకే అతడే పూర్ణ కాముడు, కోరికలన్నీ పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకున్నవాడు. అవసరమైతే నెరవేరుస్తా, అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది, అయిపోయిందా దానికోసం మళ్ళీ ఈ జన్మ ఎందుకు వేస్ట్ చేయాలి నేను, నాకు అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మేడం ఉన్నారు, ఆ హస్బెండ్ ఏంటంటే డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని ఒకటే పరుగు పెడుతుంటారు అనమాట. ఈ షాప్ తర్వాత ఇంకోటి, ఇంకో ప్రాజెక్ట్, ఇలాగా ఒక ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వదు, దానికోసం లోన్లు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, కొత్త ప్రాజెక్టు, ఇలాగ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ పరుగులు తీస్తూ ఉంటారు. ఏంటిది ఇంత తాపత్రయం ఏంటి, ఇంత ఇదేంటి అని ఒక ఒక చిరాకు వచ్చేది వాళ్ళ, ఆ మేడంకి. హస్బెండ్ చేసే ఈ పరుగులు, వాళ్ళు స్పిరిచువల్ పర్సన్సే, అంటే భక్తిలో ఉన్నారు, బట్ కర్మ సిద్ధాంతం ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు, చెయ్యరని కాదు, చేస్తారు. అయితే ఈ మేడంకు డౌట్ వచ్చింది, ఈయన ఎంతలా పరిగెడుతున్నాడు, ఈయన మోహమా వ్యామోహమా, వ్యామోహంలోకి వెళ్తున్నాడా, లేదంటే నాకెందుకు చిరాకు వస్తుంది? అంతేకాకుండా ఎంత డబ్బు గడించినా, భర్త ఎంత గడించినా కూడా తన పరిస్థితి మాత్రం అవసరానికి తగ్గట్టు, లేదంటే ఒక 4 రూపాయలు తక్కువే గాని అంతకు మించి ఇవ్వబడదు. తనకు ఆర్థిక కర్మలు ఉన్నాయి, అతను పరిగెడుతుంటాడు. ఏంటిది, నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఎంత ఎంత పరుగులు తీస్తున్నారో డబ్బు గడించడానికి, దానికి తగ్గట్టుగా నేను ఎంత సమయాన్ని, ఆ మేడం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో, వదులుకుంటున్నారో ఆయన కళ నెరవేర్చుకోవడానికి, అంతకి తగ్గట్టుగా నాకు ఇచ్చి తీరాలి అని అనిపించేది. కానీ ఇది కరెక్ట్ కాదు కదా అనిపించేది. ఇలాగ సందిగ్ధం నలిగింది, 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 దగ్గర దగ్గర నెల 2 నెలలు నలిగింది. ఏంటి మాస్టర్స్ నాకు అర్థం కావట్లేదు, ఏంటిది ఏంటిది, నేను అడ్డుపడాలా, ఆపాలా, ఊరుకోవాలా, అడగాల, మునాఫా అడగాల, దీనికి తగ్గట్టుగా ప్రవర్తించాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. కానీ ఆలోచనలు అయితే బాగా వస్తున్నాయి. ఇది ఆ మేడం సిచ్యువేషన్ చెప్తున్నా. ఆలోచనలు బాగా వస్తున్నాయి. ఏంటి ఏంటి అంటే అప్పుడు ఒక రోజు ఒక డ్రీమ్ వచ్చింది. డ్రీమ్లో ఏం చూపించారంటే, ఒకానొక జన్మలో ఈమె భర్త, ఈ భర్తే భార్య పాత్ర. భర్తగా ఉన్నప్పుడు కొన్ని, అంటే ఒకానొక జమానాలోన అది ఎంత డబ్బు సంపాదించాడంటే, మరి ఇంకా ఆ ఆ ఆ దేశమే తలెత్తి చూసేంత అనమాట. విపరీతమైన కోటాను కోట్లు గడించాడు.
కాకపోతే ఆ డబ్బు గడింపులో పడి 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 భార్యని బిడ్డల్ని అస్సలు పట్టించుకోలే. వాళ్ళకి కావలసిన ప్రేమని, స్నేహాన్ని, సమయాన్ని ఏది ఇవ్వలేదు. గడింపు 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 గడింపు, పరుగు 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 పరుగు, పరుగే పరుగు, పరిగెడుతూనే ఉన్నారు. ఇంకా ఏ, ఇంకా ఎంత గడించినా కూడా అది అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అతనికి. ఇంకా ఆయనకి అది తప్ప ఇంకేమీ కనిపించట్లేదు, నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది చూపించారు. అప్పుడు ఈ మేడం క్లారిటీ వచ్చింది. నీ కోరిక నెరవేర్చుకోవడానికి నువ్వు ఒక జన్మ తీసుకున్నావు, డబ్బు గడింపు అనే కోరిక. అక్కడ నీ భార్యకి ఇవ్వాల్సిన ప్రేమని, శాంతనని, స్నేహాన్ని, సమయాన్ని నీ భార్యకి బిడ్డలకి ఎవరికి ఇవ్వాల. నువ్వు ఎంత గడించి ఏం లాభం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందలేదు. అక్కడ నీ కోరిక ఫుల్ఫిల్ అయింది. ఆ జన్మలో నీ కోరిక నువ్వు ఫుల్ఫిల్ చేసుకున్నావు. ఇదంతా పణంగా పెట్టి మరి ఇప్పుడు నీ భర్త పాత్రలో ఉన్న ఒకానొక జన్మ భార్య ఏం చేస్తుంది? భార్యకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సమయాన్ని ఇస్తున్నారు, పిల్లలకి కావలసిన మంచి చెడ్డ చూసుకుంటున్నారు, ఆయన కోరికను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు అడ్డుపడడం కరెక్టా, అంగీకరించడం కరెక్టా? ఆమెకి ఇవ్వాల్సిన ఆ జన్మలో ఆమె పొందాల్సింది ఆమెను పొందనివ్వకుండా ఇబ్బంది పెట్టావు, క్షమాపణ కోరడం కరెక్టా? ఏం చెయ్యాలి? నీ కోరిక ఫుల్ఫిల్ అయిపోయింది, అతని కోరిక అతను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు స్నేహితురాలుగా సహాయం చేస్తావా, భార్యగా అడ్డుపడతావా? ఏం చేస్తావు నువ్వే డిసైడ్ చేసుకో. ఈ క్లారిటీలన్నీ ఎలాగొస్తాయండి? ఆత్మయందు రమిస్తే, ఆత్మతో కనెక్ట్ అయితేనే మనం ఇక్కడ ప్రవర్తిస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలిసి వస్తుంది. అందుకే పరస్పర సహకారం, సహాయం అనేది. భార్య భర్త అనుకుంటే అధికారంలోకి వచ్చేస్తాం. నా స్నేహితుడు, అప్పుడు నేను వాళ్ళ లైఫ్ని తీసేసుకున్నాను నా కోరిక ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు కనీసం సహకరించకపోతే అది అంటే ఆ కోరిక నెరవేర్చుకోవాలనే తాపత్రయమో, ఆ తపన ఎలా ఉంటదంటే ఏది చూడదు, సమయం చూడదు, బంధం చూడదు, ఏమీ చూడదు, పరిగెడుతుంటది. కానీ నాకంటే ఇతను ఎంతో బెటర్ కదా, అన్నీ చూసుకుంటున్నాడు, అన్నీ మేనేజ్ చేస్తున్నాడు. సో నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? అడ్డుపడకూడదు ఫస్ట్ థింగ్. ఆ జన్మలో అంత బాధ పెట్టినందుకు, అంత మనోవేదనకి సమయాన్ని, స్నేహాన్ని అందించినందుకు క్షమ కోరాలి. ఇప్పుడు అడ్డుపడకుండా అతని కోరిక అతన్ని ఫుల్ఫిల్ చేసుకొనివ్వాలి. కుదిరితే సహాయం చెయ్యాలి. ఏ విధంగా సాయం చేయగలిగితే ఆ విధంగా సాయం చేయగలగాలి. ఈ క్లారిటీ వచ్చాక ఎంత జంజాటం తగ్గుతుందండి, ఎంత డిస్కషన్ తగ్గుతుంది. అసలు గొడవలు ఉంటాయా? నీ ప్రణాళిక నీది, నా ప్రణాళిక నాది. ఈ ప్రణాళిక ఎందుకు వచ్చింది? డబ్బు సంపాదించాలనే కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ప్రణాళిక వేసుకొని వచ్చారు. అందుకే ఒకటికి రెండు, రెండుకి మూడు, మూడుకి నాలుగు ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాయి, వెతుక్కుంటూ వస్తున్నాయి. అంటే పరిస్థితి అతనికి అనుకూలంగా ఉంది, అది కూడా గమనించాలి. ఇక్కడ ఊరికే పట్టేసుకుంటామా, మనం నమ్మేస్తామా? నమ్మం కదా. పరిస్థితి కూడా అనుకూలంగా ఉంది కాబట్టే అది జరిగింది, జరుగుతుంది. సో స్వీకరించాలి. అప్పుడు వస్తుందండి అసలు అంగీకారం. పూర్ణ కాముడు ఆత్మయందే తృప్తి నొందును. ఈ పని నాది అయిపోయింది. డబ్బు గడించడం, కోటాను కోట్లు గడించడం, ప్రాజెక్టులు చేయడం, ఇలాగా రకరకాల ప్లానింగ్లు వేయడం, ఆ ప్లానింగ్ తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసిందని ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది లావాదేవీలు చూసుకోవడం, ఇదంతా కూడా ఒక ఒక క్రేజ్. ఆ కోరిక నాది ఫుల్ఫిల్ అయిపోయింది. నాది ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి అది నెరవేరేంత వరకు ఎంత ఆత్రం ఉంటుంది అనేది నాకు తెలుసు. కాబట్టి అతనికి అడ్డుపడకూడదు అని ఆ మేడంకి అర్థమైంది. అర్థమైన మరుక్షణం వదిలేసి, నేను నీకు అడ్డుపడను మనసులో చెప్పుకుంది. నెరవేర్చుకోవడానికి నీ కోరికని నువ్వు నెరవేర్చుకోవడానికి నేను అడ్డుపడను, ఫస్ట్ పాయింట్. రెండోది, నాకు తోచిన సహాయం అందిస్తాను, సహాయ సహకారాలు అందిస్తాను. అలాగని నేను ఎర్నింగ్లోకి వెళ్ళను, ఎందుకంటే నా ప్రణాళిక ఏంటి? ఆధ్యాత్మికత, నా ఆత్మలో ఉన్న లెక్కలు సరిచేయడం. నేను ఈ ప్రణాళికగా తెచ్చుకున్నాను, దుర్గుణాలని సద్గుణాలుగా మార్చడం. నా పని నేను చేసుకుంటా, మీ పని మిమ్మల్ని చేసుకొనిస్తా అని ఒక తీర్మానానికి తాను వచ్చేసింది. ఇదే తీర్మానాన్ని తనకి తాను చెప్పుకుంటూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనసు అనేది ఉంటుంది కదా, మనసు అనేది ఉంది. ఇంద్రియముల ద్వారా మనస్సుని జయించాలి అంటే ఆ మనసుకి ఇవ్వాల్సిన సమాధానాన్ని ఆత్మతో కనెక్ట్ అయ్యి ఇవ్వాలి.
ఏది ఊరికే జరిగి ఊరికే చేసేయట్లేదండి మనం. ఇంత ఫార్ములా, ఇంత ఈక్వేషన్ ఉంది. స్టెప్ బై స్టెప్ ఇంత ఈక్వేషన్ ఉంది. అందుకే మనం చేస్తున్నాం. అందుకే మనం లెక్క చూస్తున్నాం. అందుకే సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. ఇలాగ లెక్కలు చూసుకొని నిరంతరం సంతుష్టితో, ఇక్కడ భౌతికంగా ఉన్న జీవుడు, అతని ఆ శరీరంలో ఉన్న జీవాత్మ కూడా సంతుష్టుడు అవ్వాలంటే, తృప్తితో ఉండాలి అంటే ఆత్మతో రమిస్తేనే తృప్తిగా ఉంటాము. అట్టి వానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇది నా కర్తవ్యమా, ఇది కాదా, ఇది నా ప్రాయశ్చిత్తమా కాదా అనే లెవెల్ కూడా దాటిపోతాడు. ఎందుకంటే ఇది నా ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఇది నా ప్రాయశ్చిత్తమే, నేర్చుకుంటూ పోతా. ఇది కూడా లెర్నింగ్గా మార్చేస్తా. ఇది కూడా లెర్నింగ్గా మార్చేస్తా అని, ఇది ప్రాయశ్చిత్తమా కాదా అనే బేరేజీ ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. తర్వాత ఆ బేరేజీ వేసుకోవడం కూడా ఉండదు, చేసుకుంటూ పోవడమే. ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇది నా ప్రాయశ్చిత్తమా కాదా అని కూడా చూడ్డు, చేసుకుంటూ పోతాడు. ఓ ఈరోజు నీకు ఇలా చేయాలనిపిస్తుందా, వెరీ గుడ్, నేను అడ్డుపడను. నాకు నా నా నేను చేయాల్సింది ఏమైనా ఉందా మాస్టర్స్, నేను చేయాల్సింది ఏమైనా ఉందా ఇక్కడ, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా, నా పాత్ర ఉందా నా పాత్ర లేదా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని పాత్ర ఉంటే పోషిస్తారు, లేకపోతే వదిలేస్తారు. ఇలాగా ప్రతి దాన్ని కూడా ఇంకా ప్రాయశ్చిత్తంగా కర్తవ్య కర్మని ఆచరించడమే అంటే ప్రాయశ్చిత్తంగా భావిస్తూ కర్మాచరణ చేస్తూ 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 ఏ స్టేజ్కి వస్తాము అంటే ఆత్మలో చెక్ చేసుకుంటూ ప్రాయశ్చిత్తమా కాదా అనేది కూడా, ఆ చెకింగ్ కూడా ఆగిపోతుంది. ప్రతిదీ చేసుకుంటూ పోవడమే. ఇది నేను నేర్చుకోవడం కోసం. నేను ఇది నేర్చుకోవాలా, అందుకే ఈ సిచ్యువేషన్ నా ఎదురుగా వచ్చింది. నేను నేర్చుకున్న దాన్ని ఎంతవరకు నేర్చుకున్నాను, మళ్ళీ మారానా లేదా అని పరీక్షగా కూడా వస్తుందండోయ్. అందుకే ప్రతి దాన్ని పరీక్షగా చూడడం మొదలు పెడతాడు. టెస్ట్. ఆల్రెడీ ఇంతవరకు కొంత లెర్నింగ్ తీసుకున్నా, ఈ లెర్నింగ్కి సంబంధించి మేబీ ఇది పరీక్ష కావాలా, టెస్ట్ పెడుతున్నారు కావాలా, సరే నేనెంత మారాను ఈ విషయంలో, అవగాహన విషయంలో, అంగీకారం విషయంలో, నా జీవాత్మ ఎంత మారింది, అలాగ పరీక్షగా చూడడం మొదలు పెడతా. అందుకు నిత్యమైన ఆత్మయందే రమించవలెను. నెక్స్ట్, అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనేను చేయకుండట వలెను అతనికి ఎట్టి ప్రయోజనం ఉండదు. ఇది చేస్తే ప్రయోజనమా, ఇది చెయ్యకపోతే ప్రయోజనమా, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, గుర్తింపులు వస్తున్నాయా, అదొస్తుందా ఇదొస్తుందా అనే లాభాలు నష్టాలు అనే లెక్కల్లోకే వెళ్ళడు. కర్మలు చేయుట వలను చేయకుండట వలన అతనికి ఎట్టి ప్రయోజనము లేదు. కేవలం లర్నింగ్ గానే చూస్తాడు. ఇది నేను నేర్చుకున్నానా, నేర్చుకోలేదు, నేర్చుకున్నానంటే పరీక్ష కోసం వచ్చింది, నేర్చుకోలేదంటే నేర్చేసుకుంటా. ఇంకో పాయింట్ ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధం ఏ విధంగానూ ఏమాత్రం ఉండదు. ఇలాగ జర్నీ చేస్తూ 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 ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ 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 ఏ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏమాత్రము ఉండదు. అంటే వీడి వల్ల నాకేం పొందుతాను, ఈ ప్రాణి వల్ల ఏం పొందుతాను, ఈ చీమ వల్ల ఏం పొందుతాను, దేని వల్ల ఏం పొందుతాను, స్వార్థ బుద్ధి కూడా మెల్లగా మాయమైపోతుంది. స్వార్థాన్ని కూడా దాటుతాము. అంత గొప్పదండి పంచుకోవడం, సహాయం చేయడం, స్నేహంగా ఉండడం. కర్మాచరణలో ఉండాల్సింది అది. ఉండకూడంది అధికారం, బంధం, బంధనం, నాది, నేను అనేది. సో అందుకే ప్రాయశ్చిత్తంగా భావించి చెయ్యు, ఎందుకంటే అది నీ ప్రాయశ్చిత్తమే కాబట్టి. ప్రూఫ్ దొరకనంత వరకు నమ్మం. కానీ నమ్మినా నమ్మకపోయినా కనీసం మననంలోనైనా సరే మనసులో ఇది నా ప్రాయశ్చిత్తమే అని అనుకుంటే మనకి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో మనం ఆత్మతో కనెక్ట్ అయ్యి లెక్క చూసుకుని వస్తాం, రికార్డ్ రూమ్ వరకు వెళ్ళి లెక్క చూసుకుని వస్తాం. అందుకు కర్తవ్య కర్మ, కర్మాచరణ కర్తవ్యం. కర్తవ్యం అంటే ఏంటి, ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావన. ప్రాయశ్చిత్తమే నా కర్తవ్యం. అంత స్ట్రాంగ్గా ఉండాలండి. ఇది చెప్పాక ఆ అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలు చక్కగా ఆచరింపుము. మళ్ళీ ఆసక్తి అనే పదం వచ్చింది. ఇక్కడ ఆసక్తి అంటే అర్థం ఏంటి, అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనిషినకు పరమాత్మ ప్రాప్తి కలుగును. ఇక్కడ ఆసక్తి అంటే ఏంటి,
ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మనకి సార్ అంటారు, ఒక పని చేయడం వెనక ఉద్దేశం ఏంటో గమనించండి, మన ఉద్దేశం మన పరిగణలో ఉండాలి అంటారు. మరి ఆసక్తికి ఉద్దేశానికి డిఫరెన్స్ ఏంటి? ఆసక్తి ఎదుటివాడిని చూసి కలిగేది. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి అంత మన్నన ఉంది, వీళ్ళకి ఇంత మన్నన ఉందని పోల్చుకొని ఎవరినో బీటౌట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో అంత స్థితికి వెళ్ళిపోవాలి. కంపారిజన్, పోలిక. పోలిక అనేది ఎప్పుడు కూడా మనల్ని షార్ట్ కట్స్ వెతికేటట్టుగా చేస్తుంది. ఈ షార్ట్ కట్స్ వల్ల ఏం చేస్తాము? ఎదుటి వాళ్ళ పట్ల ఈ షార్ట్ కట్స్ ఏం చేస్తాయి? మనం గమ్యాన్ని చేరుతామో లేదో తర్వాత పక్కన పెట్టండి, తర్వాత పాయింట్. కానీ ఫస్ట్ ఏం జరుగుతుంది? ఎదుటివాడి పట్ల ఈర్ష్య, ద్వేషం, ఒక అంగీకరించలేకపోవడం, ఆ వాళ్ళ ఉన్నతత్వాన్ని ఆ, ఎలా, అందులోని తప్పులు ఎలా వెతకాలి, లోపాలు ఎలా చూడాలి, అటువైపు తిరిగిపోతుంది దృష్టి. అందుకే ఆసక్తిని వీడు అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ ని చూసి ఆ పర్సన్ ని, ఆ పర్సన్ యొక్క ఎదుగుదల, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, తక్కువ టైంలో బాగా షైన్ అయ్యారు. కంపెనీ కావచ్చు, ఫ్యామిలీలో ఒక మెంబర్ కావచ్చు, స్కూల్లో ఉండే, లేదంటే ఆఫీస్లో ఉండే న్యూ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఎదుగుదలని, వాళ్ళ ఎదుగుదల చూసి మనకు సంతోషం వస్తుందా? ఆ మాత్రానికి మెచ్చుకుంటున్నారా? మనం ఆ మాత్రం చేయలేమా అని ఒక పోటీ తత్వం వచ్చి దాని వెంబడ పరిగెడుతున్నామా? ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా వాడిని కిందకి లాగాలి అనే ఆలోచన వస్తుంది. ఇవన్నీ చాలా మైన్యూట్గా ఉంటాయి. మనం చాలా లోతుగా గమనిస్తే గానీ మనం గుర్తించలేం. అది మనల్ని నష్టపరిచిన తర్వాతే తెలుస్తుంది. అందుకే ఏమంటారు, నా ప్రయత్నం, నా ప్రయత్నం వెనక నా ఉద్దేశం ఏంటి? ఒకటితో పోల్చుకొని వాడిని బీటౌట్ చేయడానికో, వాడిని తక్కువగా చులకనగా చూడడానికో, వాళ్ళలో లోపాలున్నాయని వెతుక్కుంటూ వాడిని దాటడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? దాని నుంచి నాకు ఈ పరుగు పందెం మొదలైందా, లేదంటే స్వతహాగా సహజంగా నేను, ఇది నా ప్రణాళికలోంచి వచ్చిందా, సహజంగా నేను ఇలా అవ్వాలనుకుంటున్నానా? ఉద్దేశాన్ని గమనించాలి. నా ఉద్దేశం వెనకున్న కారణం ఏంటి? అందుకే టార్కం గారు ఏమంటారు, ఆత్మ పరిశీలన, గమనించండి, గమనించండి, మిమ్మల్ని మీరు గమనించండి, మీ మాట తీరుని గమనించండి, మీ వ్యవహారాన్ని గమనించండి. మీ మీరు మాట్లాడే డైలాగు మీ మీ స్వతహాగా వస్తుందా, ఎవరిదో చూసి ఆ ప్రోత్సాహం వల్ల ఇమిటేట్ చేస్తున్నామా, అనుకరిస్తున్నామా అనేది ఎప్పుడైతే మనల్ని మనం గమనిస్తామో మనకి తెలుస్తుంది. గమనించినంత వరకు మనం ఎంతమందిని అనుకరిస్తున్నాము, ఎంతమందితో పోటీ పడుతున్నామనేది మనకి తెలియదు. అందుకే నిరంతర ఆత్మ పరిశీలన, నిరంతర గమనిక ఉండాలి. ఈ గమనిక వల్ల మనకు అర్థమవుతుంది నాది ఆసక్త లేక ఉద్దేశమా అనేది. ఉద్దేశం ఎలాంటిది? ఎవరైనా ఎవడి ప్రయాణం వాడిది, వాడి జర్నీలో వాడున్నాడు, నా జర్నీలో నేనున్నాను. నా లెర్నింగ్ కోసం వచ్చిన సిచ్యువేషన్ని నేను లెర్నింగ్ కింద యూజ్ చేసుకుంటున్నాను, అంతే. ఆ ఈ ఎదుటి వ్యక్తిని ఒక ప్రోత్సాహంగా, ఒక ఏమంటాము, మోటివేషన్గా తీసుకోవచ్చు. ఆసక్తి లేనప్పుడు, కేవలం ఉద్దేశం పరిగణలో ఉన్నప్పుడు. అదే ఆసక్తి ఉందనుకోండి, వీడు ఫాల్ట్, వీడా ఈ మాత్రం చేయలేరా, వీడా ఈ గొప్ప చేసేయట్లే, ఈ మాత్రం పనికేనా, ఒట్టి నాటకాలు ఆడుతున్నారు, ఏ పని చేయరు, జస్ట్ అలా నటిస్తున్నారు, అలాగా ఎదుటి వ్యక్తిని డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది ఎలా తెలుస్తుంది, నేను ఆసక్తి వల్ల ఇలా చేస్తున్నానా, ఉద్దేశం వల్ల ఇలా చేస్తున్నాను అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అందుకే ఏమంటున్నారు ఇక్కడ కృష్ణుడు, అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై, పక్కవాడితో పోల్చుకొని చేస్తున్నావా చెక్ చేసుకో, కర్తవ్య కర్మల్ని చక్కగా ఆచరింపుము. ఇది మన కర్తవ్యం. ఈ జన్మ ప్రణాళికలో ఇది తెచ్చుకున్నాం. ఈ ప్రణాళికలో ఉంది అంటే ఏదో లెక్క ఉంది, ఆ లెక్క సరి చేయడానికి తెచ్చుకున్న ప్రాయశ్చిత్తం ఇది. కర్తవ్య కర్మని చక్కగా ఆచరింపుము, కర్తవ్యంగా భావించి కర్మాచరణ చెయ్యు. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.
అప్పుడు అర్థమవుతుందయ్యా పరమాత్మ తత్వం అంటే ఏంటో, అసలు ఏంటి ఈ లెక్క ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టికర్త ఏంటి, ఈ పరమాత్మ తత్వం ఏంటి అనేది అప్పుడు అర్థమయ్యిద్ది. అప్పుడు ఆయనతో ఎలా కనెక్ట్ అవ్వాలో, ఆయనతో కనెక్ట్ అయితే ఆయన మనకి ఎలా హెల్ప్ చేస్తారు, సందేశాల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పొందుతూ మన క్లారిటీలో మనం ఉండొచ్చు. ఆఖరి శ్లోకం, ఈ కాన్సెప్ట్ లో ఆఖరి శ్లోకం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. 20వ శ్లోకం. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించట వలననే పరమసిద్ధిని పొందిరి. ఎగ్జాంపుల్, అప్పటికి ఉన్న ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే జనకుడు. జనకుడు అప్పటి దేశ కాలమాన పరిస్థితుల్ని అవగాహనలో పెట్టుకొని పరిగణలో పెట్టుకొని మాట్లాడుకుందాం. రామాయణ కాలం అంటే త్రేతాయుగం. త్రేతాయుగంలో రాజులు ఎలా ఉండేవాళ్ళు? ఆ రాజ్యం ఈ రాజ్యం, రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి. అందుకు చుట్టూ ఉన్న రాజులందరి మీద దండయాత్రలు చేసి యుద్ధాలు చేసి, లేదంటే అయితే స్నేహంతో, లేదంటే రిలేషన్తో, లేదంటే యుద్ధంతో ఆక్రమణలు 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 అనేవి జరిగేవి. కానీ జనకుడు ఏ రాజ్యాన్ని ఆక్రమించలేదు. అంటే ఆయన ఆసక్తిని వీడి పోల్చుకోలా. తనని తాను ఆ రాజు ఎంత రాజ్యాన్ని సంపాదించాడు, వీళ్ళ మీద దండెత్తాడు, వాళ్ళ మీద దండెత్తాడు, నేను అంత రాజ్యాన్ని పొందాలి, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చెయ్యాలి అని అనుకోలా. ఆసక్తిని వీడి జనకులు మొదలగు జ్ఞానులు కూడా, ఆయన జ్ఞాని, ఆయన రాజు కంట కూడా జ్ఞాని, జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించటం వలననే పరమసిద్ధిని పొందిరి. ఎప్పుడైతే ఆసక్తిని వీడుతామో అప్పుడే పరమసిద్ధి, పరమానందాన్ని పొందుతాం. ఆయన ఏం చేశారండి? ప్రజల శ్రేయస్సు. ఇంత పంట ఉంది కానీ జనాలు పెరుగుతున్నారు అంటే, ఎప్పుడో ఏ జన్మ ఏ కాలంలోనో చెట్టు విత్తు మొక్కగా మారి, మొక్క చెట్టుగా మారి, చెట్టు యొక్క ఫలాలని ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. కానీ జనాభా పెరిగే కొద్దీ ఫలాలు చాలవు, ఆకలి బాధ పెరిగిపోతుంది. అంటే ఆ ఆకలి బాధ నెరవేర్చడానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాలి అని ఆయన ధ్యానం చేస్తూ సాధన చేస్తూ యూనివర్సల్ మాస్టర్స్ కి కనెక్ట్ అయ్యి, నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ కూడా కడుపు నిండా తినాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పి అలాగ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని పొలం దున్నడము, నాగల్ని ఇంజనీరింగ్ చేసి నాగల్ని కనిపెట్టి ఖాళీ స్థలాన్ని ఎలాగ దున్నొచ్చు, విత్తెల నాటొచ్చు అని వ్యవసాయాన్ని నేర్పించారు. అందరూ రాజ్యాల్ని ఆక్రమిస్తుంటే ఆయన ఏం చేశారు? ప్రజల శ్రేయస్సు, నలుగురు సంతోషంగా ఉంటే కదా నాది సంతోషం. ఇదేంటిది? యజ్ఞార్థ కర్మ కాదా? యజ్ఞంగా భావించి చేసిన కర్తవ్య కర్మ కాదా? ఆయన ఒక్కడికే వస్తుందా? ఒక ఎకరా పొలం దున్నితే దాని పండే ధాన్యం ఆయన ఒక్కడే తినేస్తాడా? అందరికీ సాయం అయ్యిందా లేదా? ఆయన సాధన వల్ల తెలుసుకున్న మార్గాన్ని ఆయన ఒక్కడే ఉంచుకోవాలా, యజ్ఞ శిష్టాన్నాన్ని అందరికీ ఇచ్చి ఆయన తీసుకున్నాడు. అయాచితముగానే దేవతలు మీకు వరములు ఇస్తారు, వాటిని అందరితో పంచుకుని మళ్ళీ ఆ దేవతలకే అర్పించి నివేదించి తీసుకున్నవాడు. ఆ అక్కడ వర్డ్ ఉంటుంది గుర్తు రావట్లేదు, తీసుకోవాలి అని చెప్పారు. మరి జనకుడు చేసింది అదే కదండి. అందరిలాగా యుద్ధాలకు వెళ్ళలా, ఆక్రమణలకు వెళ్ళలా, నలుగురు మంచి కోసం ఏది కావాలి అనేది ఆలోచించి చేశారు. ఆ రోజు కనిపెట్టిన వ్యవసాయం ఈ రోజుకి మన కడుపు నిండుతుంది. అందుకే జనకుడు రోల్ మోడల్ అయ్యారు. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించటం వల్లనే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. ఇక్కడ లోకహితార్థమై అంటే విశ్వశ్రేయస్సు కొరకు నేను సేవ చేస్తాను అనే పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. లోకానికి హితం, మంచి ఎలా జరుగుతుంది? మనం చెడు చెయ్యకుండా ఉంటే చాలు, మంచి సహజంగానే జరుగుతుంది. లోకంలో ఎక్కడా లోపం లేదు. లోకానికి నష్టం చేసే పనులు మనం చెయ్యకపోవడమే లోకహితార్థం. ఆయన లోకహితార్థమే చేశాడు. ఆయన ఎవరిని చంపలా, ఏ యుద్ధాలు చేయలా, ఏ రాజ్యాలు ఆక్రమించలా. మాట్లాడితే అడవుల్లోకి వెళ్ళి ఋషులతో కూర్చొని ధ్యానం చేస్తూ యూనివర్సల్ మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి ఇక్కడ ప్రజలకు ఏం కావాలనేది అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్, హై లెవెల్ మాస్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దాన్ని ఇక్కడ ఆచరిస్తూ ఈ ఒక 2 నెలలు చేశారు సాధన. దాని యొక్క రిజల్ట్ అంతా మొత్తం అందరికీ పనిచేసి అందరికీ నేర్పించేసి మళ్ళీ వెళ్ళి సాధనలో కూర్చునేవాడు.
ప్రజలకి ఎప్పుడు ఎక్కడ ఏం కావాలనేది తెలుసుకుని దాని సమాధానాలు మాస్టర్స్తో కనెక్ట్ అయితే ఇక్కడ అందించేవారు. ఆయన వల్ల లోకానికి ఏమైనా నష్టం ఉందా? లోకానికి నష్టం కలిగించకపోవడమే లోకానికి హితం చెయ్యడం. నా వల్ల ఏ ప్రాణికి ఏ బాధ ఏ వేదన లేకుండా ఉంటే అదే నేను లోకానికి చేసిన హితవు. ఎందుకంటే నేను ఒక తప్పు చెయ్యలేదు, నేను ఒక హింసాపూరిత పని చెయ్యలేదు, దానివల్ల నేను కొత్త కర్మలో ఇరుక్కోను. ఇది చెయ్యకూడదు అనేది అవగాహన అయ్యే కొద్దీ పరివర్తన వస్తుంది. పరివర్తన వచ్చే కొద్దీ గతంలో చేసిన పాపాలు కూడా ప్రక్షాళన చేస్తూ ఉంటాము. కొత్త పాపంలో ఇరుక్కోము, పాత పాపాలు చేయడం. ఇది లోకానికి మనం చేసే హితం. నేనేదో చేస్తున్నాననే భ్రమలో ఉన్నా కూడా మనకే తెలియకుండా మనం ఏదైనా పొరపాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నా ప్రాయశ్చిత్తం అనే భావనతో కర్తవ్యంగా భావించి ప్రాయశ్చిత్తంగా భావించి కర్మాచరణ చెయ్యాలి. మన ప్రణాళికని మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి తీరాలి. అందుకు ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించుట జ్ఞాని అవ్వడానికి హెల్ప్ అవుతుంది. షేరింగు నేర్పిస్తుంది, పాత లెక్కలు క్లియర్ చేస్తుంది, కొత్త లెక్కల్లో ఇరుక్కోకుండా హెల్ప్ అవుతుంది. అంటే ఒక కర్మాచరణ, దాని వెనక ప్రాయశ్చిత్తం అనే భావన, ఈ రెండే మనం చేసుకోవాల్సింది. మనకి మనం అలవాటు చేసుకోవాల్సింది ఈ రెండే. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నా ముందుకి ఈ జన్మ ఈ అవకాశం వచ్చింది, దీన్ని నేను ప్రాయశ్చిత్తంగా భావించి చేసుకుంటూ పోవాలి. ఇదొక్కటే మనం ఆచరించాలి. ఇదొక్కటి చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడితో ఆగలేదండి, ఇంకా ఉంది, చూద్దాం. అయితే ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? కర్మాచరణ అనేది అబ్బా, ఈ మానవ జన్మ తెచ్చుకున్నాం కాబట్టి, ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి ఇవన్నీ తప్పట్లేదురా భగవంతుడా. మానవ జన్మే లేకపోతే ఆ ఈ గబగబ గబగబ ఈ జన్మ పరంపర కంప్లీట్ చేసేస్తే, కర్మబంధాల నుంచి బయటకు వచ్చేస్తే, జన్మ పరంపర నుంచి బయటకు వచ్చేస్తే హాయిగా కూర్చోవచ్చు అనుకుంటున్నారు కావాల. ఛాన్సే లేదు. ఎందుకంటే ఎవరైనా సరే కర్మని ఆచరించి తీరాలి. ఎందుకు? ఎందుకంటే మనం ఆల్రెడీ సంకల్పాలు చేసి పడేస్తాం కదా. నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి, నేను అది సృష్టించాలి, ఇది సృష్టించాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని సంకల్పాలు చేస్తాం కదా. మరి సంకల్పం చేసేస్తే సరిపోతుందా? దాన్ని కంప్లీట్ చెయ్యాలి కదా. ఆ కంప్లీట్ చెయ్యాలి కాబట్టే ఎవరైనా సరే కర్మాచరణ అనేది ఎవరికీ తప్పదు, ఎంతటి భగవంతుడికైనా తప్పదు అని ఇక్కడ క్లారిటీ ఇస్తారు ఈ 6 శ్లోకాల్లో. 21 నుంచి 26 చూద్దాం. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరినూ పాటించెదరు. శ్రేష్ఠుడైన పురుషుడు ఏ ఆత్మ అయితే, ఏ జీవాత్మ అయితే, ఏ పర్సన్ అయితే శ్రేష్టంగా, అంటే ఈ ఈ కర్మాచరణ చేస్తూ 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 ప్రతీది కూడా కర్తవ్యం. ఇప్పుడు జనకుడు గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. ఇలాగా ఇప్పుడు జనకుడిని రోల్ మోడల్ గా తీసుకొని ముందుకెళ్తారు. ఇలా ఉండాలి, ఇలాగ నలుగురు కోసం శ్రమించాలి, యుద్ధాలు చేస్తే ఏమొస్తుంది, రక్తపాతం తప్ప అని ఇలాగా మోడల్ గా ఫీల్ అవ్వాలి అంటే ఆ ఔన్నత్యం అనేది అర్థం అవ్వాలి. ఒకటి, ఆచరణంనే ఇతరులు అనుసరించరు. అయితే మనందరికీ ఉంటది కదా, మా పిల్లలే నా మాట వినరబ్బా, ఇంకెవడికో నేను ఎలా చెప్తాను. మనల్ని ఎవరో అనుసరించాలి, మనం చెప్పింది అందరూ వినాలి, మన మాట మనం ధ్యానం గురించి చెప్తే వెంటనే ధ్యానం చేసేయాలి, మనం కర్మ ధ్యానం చేయండి అంటే కర్మ ధ్యానం చేసేయాలి, మనం కర్మ విపాకం చేయమంటే కర్మ విపాకం చేసేయాలి, ఈ రాత్రి పడుకో కర్మ చూసుకో అంటే కర్మ చూసేయాలి, మనం ఏం చెప్తే ఇతరులు చేసేయాలి కదా. అనుసరించాలి అనే కోరిక అందరికీ ఉంటది కదా. ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అలాగా అనుసరించాలి అంటే మనం శ్రేష్ఠులం అవ్వాలి, ఆచరణలో ఉండాలి. శ్రేష్ఠుడు అంటే మంచి బట్టలు వేసుకొని చక్కగా ఒక ఔన్నత్యంతో హుందాతనంగా ఇలా నడిచి ఇలా కూర్చొని ఇలా ప్రవర్తించేస్తే శ్రేష్టత కాదు. మన ఆచరణ, మన దైనందిక జీవితంలో మనం ఎటువంటి జీవన విధానాన్ని ఫాలో అవుతున్నాం,
ఎలా జీవిస్తున్నాం, తోటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, నాకు నేనే ముఖ్యం అనుకొని జీవిస్తున్నామా, అందరి శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకొని జీవిస్తున్నామా, మనం దేన్ని ఆచరిస్తున్నామో దాన్నే ఇతరులు ఆచరిస్తారు. అందుకే ఎంత విని ఏం లాభం అర్జున అని అంటారు విభూది యోగంలో ఆఖరికి. ఆచరించినప్పుడు ఎంత చెప్పి ఏం లాభం, ఎంత విని ఏం లాభం. జ్ఞానం అనేది విని వదిలేసేది కాదు, ఆచరించి సొంతం చేసుకునేది, అదిగా మారేది. పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు, అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. అటువంటి ఆ ఆచరణ వల్ల, అంటే మన ప్రవర్తనతో, మన ఆచరణతో మనం గుర్తింపబడాలే తప్ప, ఏదో ఒక పదవితో దేంతోనో వచ్చిన గుర్తింపు అది బలవంతంగా మనం ఎదుటివాడి మీద రుద్దిన గుర్తింపు అది ఎంతవరకు ఉంటుందో కాసేపు ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, నేను తండ్రిని కాబట్టి నువ్వు వినాలి, నేను తల్లిని కాబట్టి నువ్వు వినాలి అంటే ఎన్నాళ్ళు వింటారు? మన పంచన ఉన్నంత వరకు వింటారు, మనకి వాళ్ళ మీద కంట్రోల్ ఉన్నంత వరకు వింటారు. ఎల్లకాలం మనకి వాళ్ళ మీద కంట్రోల్ ఉంటుందా? ఉండదు కదా. ఏదో ఒక రోజు రెక్కలు వస్తాయి కదా, వెళ్ళిపోతారు కదా, అప్పుడు వింటారా? ఆలోచించండి. బలవంతంగా వినిపించేటట్టు చేసేది కాదు ఏంటిది అనుసరించడం అంటే, అనుసరించాలనుకోవడం. మన ఆచరణ వల్ల వాళ్ళకి అనిపించాలి. అందుకే సార్ ఏమంటారు, సార్ మా వారు వినట్లేదు, మా పిల్లలు వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు, వాళ్ళు నాన్ వెజ్ తింటామంటున్నారు, నన్ను వండమనట్లేదు కానీ వాళ్ళు మానట్లేదు, ధ్యానం చేయమంటే చేయరు, ఏంటి సార్ వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని కంప్లైంట్ ఇస్తే సార్ ఏమంటారు, ఏమ్మా మేము చెప్పగానే నువ్వు విన్నావా? నువ్వు వినడానికి నీకు ఇంత టైం పట్టినప్పుడు వాళ్ళ టైం వాళ్ళు తీసుకోరా? ఈ మాత్రం ధ్యానానికే నువ్వు గొప్పదానివి, వాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళు హీనులు, దీనులు, కృపణలు అయిపోయారా అని చెప్పి తిరిగి రెండేస్తారు. ఆ మాత్రం ధ్యానంకే మనం గొప్ప అని ఫీల్ అవుతాం కాదండి. అందుకే ఏమంటున్నారు, ఆచరణ. మన ధ్యానము మనలో ఔన్నత్యాన్ని, దివ్యత్వాన్ని బయటికి తీసుకురాగలగాలి. ఆ దివ్యత్వాన్ని, ఆ ఔన్నత్యాన్ని, ఆ సద్గుణాల్ని మనం ప్రదర్శించగలగాలి. మన నిజ జీవితంలో, మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన మార్పుని చూసి, అబ్బో ఒకప్పుడైతే ఒక మాట అంటే 10 మాటలు అనేది, ఇప్పుడు 10 మాటలన్నా సమాధానం ఇవ్వట్లేదే, ఏదో మారిందబ్బా ఈ మనిషిలో అని ఎదుటివాడు తనంతట తానుగా గుర్తించేంతగా ఉండాలి మన ఆచరణ. ఎప్పుడైనా సరే మన వైపే వేళ్ళు చూపించుకోవాలని ఎందుకంటారంటే ఇందుకు. ఫోర్సబుల్ గా ఎవరిని మన మన మాట వినేటట్టు చేసుకోలేము. ఏమో వినొచ్చు కాసేపటికి, కొన్నాళ్ల వరకు, కొన్ని సంవత్సరాల వరకు, కానీ తర్వాత ఆ బంధనాల నుంచి పారిపోతారు, తిరిగి కూడా చూడరు. ఎందుకంటే ఆ ఫోర్సు పెట్టేవాడికి తెలియదు, పడేవాడికి అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు వినమంటారు. పత్రి సార్ గాని వంశీ సార్ గాని ఏమంటారు, విను, చెప్పకు, విను. వింటే 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 అవతల వాడు బాధ ఏటో, వ్యధ ఏటో, సోద ఏటో అర్థమవుతుంది. అర్థమయిన తర్వాత మన సలహాలు ఏమైనా పనికొస్తాయా లేదని అప్పుడు మనం ఆలోచించాలి. మనమే అన్ని చెప్పేస్తుంటే అవతల వాడు బాధే వినకపోతే ఇంకా మనల్ని ఎవడైనా ఎందుకు ఆచరిస్తారు? ఆచరించాలనుకుంటున్నారా, శ్రేష్టంగా ఉండండి. ఆ శ్రేష్టం కూడా ఎలాగా, ఏంటిది, అనుసరించాలనుకుంటున్నారా, శ్రేష్టంగా ఉండండి. ఆ శ్రేష్టం కూడా ఎలాగా, ఆచరణ వల్ల, మన ప్రవర్తన వల్లే. అతడు అతడు ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఎప్పుడైతే మన ప్రవర్తన ఎదుటి వాళ్ళు ఒక గుర్తింపు వస్తుందో అప్పుడు వాడు ఫాలో అవుతాడు. ఊరికే ఎవరు ఫాలో అయిపోరు. ఏం మనం ఫాలో అవుతామా? ఎదుటి సంగతి పక్కన పెట్టండి, మనం ఫాలో అవుతామా ఊరికే? ఏదో ఒక స్పెషాలిటీ లేకపోతే, ఏదో ఒకటి మనకి టచ్ అవ్వకపోతే, మనల్ని మనకి ఒక ప్రేరణగా లేకపోతే, మరి ఎదుటివాడు కూడా అంతే కదండి. అందుకే ఆచరించండి. ఆచరణ, ఆచరణ, ఆచరణ. చెప్పడంలో కాదు, ఆచరణలో చూపించు. విన్న ప్రతిదీ ఆచరించి చూపించు. ఆచరిస్తూ ఉండు. వాడు ఫాలో అవ్వాలని కాదు, నేను ఆచరించాలా, నేను విన్నదే ఆచరించడం కోసం, నేను నేర్చుకుంటుందే ఆచరించడం కోసం, నేను ఇంత సమయం వెచ్చిస్తుందే
ఆచరించడం కోసం అయినప్పుడు నేను ఎవరు నన్ను ఫాలో అవ్వాలి, అది కూడా పోతుంది మనకి. నేను చెప్పింది వాడు వినాలనే ఆలోచన కూడా పోతుంది. నేను ఆచరించానా లేదా, అంతవరకే మనల్ని మనం పరిమితం చేసుకోవాలి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందు నాకు కర్తవ్యం అనునదియే లేదు. ఇప్పుడు తనని తాను ఎగ్జాంపుల్గా ఇస్తున్నారు. చూడండి, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అంటే కర్తవ్యం అంటే ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నాకు ఇంకేం మిగల్లేదు. నా లెక్కలన్నీ నేను క్లియర్ చేసేసాను. అట్లే పొందదగిన వస్తువులో ఏదియూ నేను పొందని దానియూ లేదు. నా కోరికలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఫుల్ఫిల్ అవ్వలేదంటే అన్ని కోరికలు ఫుల్ఫిల్ అయిపోయాయి. నిత్య సంతుష్టుడు అయిపోయాను, పూర్ణకాముడు అయిపోయాను. పొందదగనిదంటూ పొందనిదనియూ లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. అయినా కూడా నేను కర్మాచరణని వదలలేదయ్యా. ఆయన ఏ కర్మాచరణ చేస్తున్నారు? తాను ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నారో, ఏది నేర్చుకోవడానికైతే ఇంత జన్మలు, ఇంత జన్మ పరంపర ఇన్ని తెలుసుకున్నారో దాన్ని ఆచరించడం. నేర్చుకున్నాము, ఆచరించాం, మోక్షం వచ్చిన పని అయిపోయింది అనుకుంటాం. మోక్షాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఆ మెట్టు మీదకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ మెట్టులో ఉండి ఆ మెట్టుని ఆచరిస్తూ ఉండడం ఒక ఎత్తు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. అమ్మయ్య 10th పాస్ అయిపోయింది, నేను ఇంటర్కి వెళ్ళిపోవచ్చు. ఇంటర్లో అడ్మిషన్ వచ్చింది, అక్కడితో అయిపోయిందా? ఇంటర్లో అడ్మిషన్ వచ్చేస్తే మోక్షం వచ్చినట్ట? ఇంటర్ అనే 2 సంవత్సరాల డిగ్రీని చదవాలా. ఆ డిగ్రీ వరకు వెళ్ళడం ఒక ఎత్తు. ఆ డిగ్రీలో ఉండి ఆ లెవెల్లో ఉండి ఆ లెవెల్ని నేర్చుకోవడం అనేది కూడా ఉంటది. అందుకే నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. అంటే ఈ భూమి మీద కర్తవ్యము ఉంటది, కోరిక ఫుల్ఫిల్ చేసుకోవడం ఉంటది. ఈ రెండు నాకు లేవు. అలాగే నేను ఏ పని చేయట్లేదు అనుకుంటున్నారేమో. కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. నేను చేయాల్సింది నేను చేస్తుంటా. నేను ఏదైతే నేర్చుకున్నానో అది మర్చిపోకుండా దాన్ని ఆచరిస్తూ ఉంటా. దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటాం. చెప్తారు కదా, ఏంటిది రాబోయే చాప్టర్స్ లో కూడా చెప్తారు. అయిపోయింది, జన్మ పరంపర తీసుకోవాల్సిన అవసరం లేదు, కర్మ లెక్కలు లేవు, ఏమీ లేవు, అలాగే జన్మ తీసుకోమా? ఇంకా నేర్చుకోవాలంటే జన్మ తీసుకొని వస్తాం. మనకి 1000 Seeds of Joy లో లక్ష్మీదేవి గారు చెప్తారు, తనలో కరుణని ఇంకా ఇంకా పెంపొందించుకోవడానికి మరలా మరలా జన్మలు తీసుకొని వస్తారు. ఎందుకు? నేర్చుకున్న ప్రతి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామా లేదా అని టెస్టింగ్ జన్మగా తెచ్చుకుంటారు. ఇలాంటి టెస్టింగ్ జన్మ ఎవరు తెచ్చుకున్నారు మనకు తెలిసిన వాళ్ళలోనా? జడభరతుడు. జింక జన్మ అయిన తర్వాత మోక్షం ఇవ్వండి అయ్యా, జన్మ పరంపర క్లోజ్ చేద్దాము అంటే, ఇంకొక జన్మ ఉందయ్యా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు నువ్వు నేర్చుకుందంతా కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావో లేదో అసలు నీకు తెలియాలి కదా. ఎంతో కష్టపడి ఇష్టపడి ఇన్ని జన్మల్లో ఇన్ని డక్కాముక్కీలు తిని ఇన్ని పాటలు పడి నేర్చుకున్నావు కదా, అది ఆచరిస్తున్నావో లేదో, అది ఎంతవరకు నేర్చుకున్నావో, ఎంత ఫుల్ఫిల్ అయ్యిందో, సబ్జెక్ట్ అయిపోయింది. మరి ఎగ్జామినేషన్ రాయాలి కదా. ఎగ్జామినేషన్ జన్మ అంటూ ఒకటి ఉంటది. ఆ జన్మంతా కష్టాలే ఉంటాయి, మామూలు కష్టాలు ఉండవు, ఘోరమైన కష్టాలు ఉంటాయి. కానీ ఆ పర్సన్ మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, నిత్య సంతుష్టుడు. ఇలాంటి పరిస్థితి వస్తే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, దాన్ని బట్టి నా ఆచరణ ఎంతవరకు ఉందనేది నాకు అర్థమవుతుంది. అలాగ టెస్టింగ్ జన్మలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మన చుట్టూ ఎంతమంది ఉన్నారో గమనించి చూడండి, అర్థమవుతుంది. ఈడు జన్మంతా కష్టాలు, ఈడు ఏం నేర్చుకోలేదు, ఇన్ని ఇన్ని సంవత్సరాలకి ఈ సంస్థలో ఉన్నా కూడా వీళ్ళు ఏం నేర్చుకోలే, ఏం ఎదగలే అని మనం అనుకుంటాం. ఏమీ తెలియనట్టుగా, ఏమీ రానట్టుగా అమాయకులుగా నటిస్తూ ప్రతి దాన్ని నేర్చుకుంటూ ప్రతి దాన్ని పరీక్షగా చూస్తూ, ఆ పరీక్షలో ఏ లెక్క సరి చేయడానికి ఈ పరీక్ష వచ్చిందని లెక్కల వరకు వెళ్ళి లెక్క చూసుకుంటూ గుణాన్ని చూసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ మౌనంగా అమాయకులుగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించి చూడండి. అందుకే అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను చెప్తూ 23, ఏలననా ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తించకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు.
సావధానుడనై కాసేపు బద్దకించి కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. నేను చెయ్యాల్సిన పని నేను చేయడం మానేస్తే, నా కర్మాచరణకి బ్రేక్ కొడితే చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే సృష్టికర్తగా మారుతాం. కొంత జర్నీ, 6వ చక్రం 7వ చక్రం ఈ స్థితులు దాటాక, ఈ స్థితులు దాటి పైకి పైకి ఎదిగే కొద్దీ మనకి కొన్ని కోరికలు కలుగుతూ ఉంటాయి. నేను ఒక ప్లానెట్ని సృష్టించాలి, ఒక ల్యాండ్ని సృష్టించాలి, ఒక గ్యాలక్సీని సృష్టించాలి, ఇలాంటి కోరికలు వస్తాయి. ఆ కోరికతో సృష్టిస్తే సరిపోద్దా? దాన్ని పాలించాలి కదా, దాన్ని మంచి చెడులు చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఉన్నాము, సింపుల్గా చెప్దాం. లోకాలు అది వాళ్ళ డైమెన్షన్. మాస్టర్స్ కదా, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళు సృష్టికర్తలు. సో సృష్టించుకున్నారు. సో నేను సావధానం అయ్యానంటే నేను సృష్టించిన లోకాలనికి యొక్క మంచి చెట్లు చూసేవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఎంత ఇబ్బంది పడతారు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇబ్బందికి మళ్ళీ ఎవరు కారణం? నేనే కదా. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకముల నేను నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును, అప్పుడు అందులకు నేనే కారకుడని అయ్యేదను. అంటే ఎవరి లెవెల్ డ్యూటీస్ వాళ్ళకు ఉన్నాయి. మన లెవెల్కి తగ్గట్టుగా మన సృష్టి ఏంటి? కల్ పరిణయం, కళ్యాణం, పెళ్ళి అనే బంధంలోకి వచ్చాం. అంటే ఒక ఫ్యామిలీని సృష్టించామా? భార్యకి భర్త, భర్తకి భార్య అని ఒక బంధాన్ని సృష్టించాం. ఈ బంధంలోంచి బిడ్డలు అనే బంధాన్ని సృష్టించాం. సో ఇప్పుడు ఈ భార్యాభర్త అనే బంధంలోంచి బిడ్డల్ని సృష్టించాం. కానీ ఈ భార్యాభర్త అనే బంధాన్ని సృష్టించినప్పుడే అత్తమామలు, కుటుంబము, ఇల్లు, సంసారము ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయా లేదా? మరి మన ఈ చిన్న సృష్టిలోన మనం చేయాల్సిన పని, మన కర్మాచరణని మనం చేయడం మానేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఫైన్ డే మార్నింగ్ లేసాము, ఇంటి పనులు ఏవి చేయలే. మనం హౌస్ వైఫ్లు కాబట్టి మన భాష మాట్లాడుకుందాం. ఇంటి పనులు చేయలే, టిఫిన్ తయారు చేయలే, పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయలేదు, వాళ్ళకి స్నానాలు పానాలు చేయలేదు, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ ఇవ్వలేదు, వాళ్ళ షూస్ సాక్స్ బుక్స్ గిక్స్ సెట్ చేయలేదు, ఆ హస్బెండ్కి కావాల్సిన సెట్ చేయలేదు, అత్తమామలకి కావాల్సిన సెట్ చేయలేదు, ఏం చేయలేదబ్బా. ఆ రోజు నాకు రెస్ట్ అనుకుని ఆగిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు యుద్ధ భూమి కంటే తక్కువగా ఉండదు, ఉంటది లేదా? అమ్మా నా సాక్సు, అమ్మా నా బుక్కు, అమ్మ ఎక్కడ పెట్టా, అమ్మ ఆకలేస్తుంది, వని ఆకలేస్తుంది, ఇది అమ్మ ఏం చేసావా, ఏం చెయ్యాలా, తెప్పించాలా, ఏడ్ చెయ్యాలి. వండలేదు, ఓకే. ఏమైనా తెప్పించాలంటే ఏం చెయ్యాలి, ఏమైంది, నీకేం ఒంట్లో బాగాలేదా, అదా ఇదా, అల్ల కల్లోలం అవుతుందా అవ్వదా? మన ఈ చిన్ని సృష్టిలోనే ఎంత అల్లకల్లోలం అయితే, ఇంత మహా సృష్టిలోన కర్మాచరణ అనేది నేను మానేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. కాబట్టి కర్మని ఆచరించను అనే ఆలోచన పెట్టుకోవద్దు. భూమి మీద శరీరం తీసుకొని మానవ జన్మ తెచ్చుకున్నామంటే కర్మాచరణకి మనం అలవాటైపోవాల. ప్రాయశ్చిత్తంగా భావించి, కర్తవ్యంగా భావించి, జ్ఞాన యజ్ఞంగా భావించి, కర్మ చేస్తూ 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 ఏంటంటే ఫైనల్ ఫైనల్గా కర్తవ్యం కూడా దాటి, ప్రాయశ్చిత్తం కూడా దాటి చేసుకుంటూ పోవడమే. అలవోకగా సహజంగా చేసుకుంటూ పోవడమే. ఆ స్థితి వరకు వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్స్కి అప్గ్రేడ్ అయ్యే కొద్దీ ఇంతకంటే పెద్ద వర్క్స్ ఉంటాయి. అప్పుడేం చేస్తావు? ఈ మాత్రం చిన్ని సృష్టినే నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతే, నిర్వర్తించలేకపోతే పెద్ద పెద్ద సృష్టిని ఎలా చేస్తావు? అలాగని చెయ్యను అంటే చెప్పలేం. మన బుద్ధే ఒక శుద్ధానంగా ఉండదు. ఈరోజు చక్కగా ఇంట్లో ఉన్నాయి అన్నీ అవుతున్నప్పుడు చాలా టైం ఖాళీగా వేస్ట్ అయిపోతుంది. అబ్బా, ఒక చిన్న బిజినెస్ పెడదాం, ఒక ఆన్లైన్ బిజినెస్ పెడదాము, ఏదో సేల్ చేద్దాము, అలా సామాన్లు తెప్పిద్దాం, ఇల్లు సామాన్లు తెప్పిద్దాం, సేల్ చేద్దాం, ఆలోచనలు వస్తున్నాయి లేదా? అదొక సృష్టి. అదొక సృష్టి. ఒక బిజినెస్ సృష్టించాం. ఒక ఆలోచనతో ఒక బిజినెస్ని సృష్టించాం. బిజినెస్ని సృష్టించేస్తే సరిపోద్దా? దాన్ని పోషించొద్దా? దానికి కావలసిన మంచి చెడ్డలు చూసుకోవద్దా? సో కర్మాచరణ చెయ్యకుండా ఉంటాను అనే ఆలోచన పెట్టుకోకు. ఎప్పటికైనా ఎవ్వరికైనా తప్పదు, చేసి తీరాలి. లేకపోతే చాలా నష్టం వస్తుంది. ఆ నష్టానికి అంతటికి కారణం మనమే అవుతాము. అంటే ఆ డ్యూటీలు, దాని యొక్క వైఫల్యాల యొక్క బాధ్యత కూడా మళ్ళీ మన్నెత్తి మీదకే వచ్చి పడుతుంది. కాబట్టి ఇన్ని రకాల ఆలోచనలు వద్దు, చేసుకుంటూ పో. చేసి తీరాలి. మన ముందుకు వచ్చిందంటే మనం చేసి తీరాలి, అంతే.
ఎందుకంటే ఇది ప్రణాళికలో ఉంది. అది కోరిక కావచ్చు, ప్రాయశ్చిత్తం కావచ్చు, ఏదైనా కావచ్చు. చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇది కోరిక వల్ల వచ్చిన పరిస్థితా, ప్రాయశ్చిత్తం వల్ల వచ్చిన పరిస్థితా, ఆల్రెడీ చేసిన దరిద్రాన్ని సరి చేసుకోవడానికి వచ్చిన పరిస్థితా, అలా సరి చేసుకుంటూ నేర్చుకోవడానికి వచ్చిన పరిస్థితా, ఏంటి అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా పరిస్థితిని చేస్తూ దానిలో జీవిస్తూ దాని నుంచి బయటికి రావాలి. క్లోజ్ చేయాలి, అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ చేయాలి. 25. ఓ భారత, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరింపవలను. ఈ జ్ఞానం లేనివాడు ఆసక్తితో కర్మలను ఆచరిస్తాడు. ఈ జ్ఞానం ఉన్నవాడు ఆసక్తిని వీడి కర్మలను ఆచరిస్తాడు. విద్వాంసుడు అజ్ఞాని. కానీ ఎవడైనా మానుతున్నాడా? ఇప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకొని దుష్కర్మ చూసుకొని దానికి క్షమాపణ చెప్తూ మెల్లగా దాని నుంచి బయటపడుతున్నాం. అలాగని కష్టాలు ఈ కర్మ చూసుకోవడం ఈ ప్రాసెస్ తెలియని వాడు లేడా? మన ముందే బోల్డ్ మంది జీవిస్తున్నారు కదా. వాడు కర్మాచరణ చేస్తున్నాడు కదా. వాడికి వచ్చిన రోగాన్నో కష్టాన్నో ఆర్థిక సమస్యనో మానసిక సమస్యనో వాడు పడుతున్నాడు కదా. కాల్చుకుంటున్నాడు, కాలుతున్నాడు. కర్మని ఆచరిస్తున్నాడా లేదా? ఆసక్తితోనో లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఆరోగ్యంగా ఉండాలి, దీనికి కావాల్సింది చేయాలి, ఆ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ మందులు వేసుకోవాలి, ఆ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, లేకపోతే హోమియో వేయాలి, లేదంటే ఆయుర్వేదిక్ వేయాలి, లేదా ఇంకా ప్రత్యామ్నాయాన్ని వెతకాలి అని చెప్పి వాడిని వెతుక్కుంటున్నాడే కానీ ఎవడు చచ్చిపోవట్లేదు కదా కష్టం వచ్చిందని. అజ్ఞాని ఆసక్తితో చేస్తాడు, విద్వాంసుడు ఆసక్తిని వీడి చేస్తాడు, కానీ ఇద్దరూ కర్మాచరణ చేస్తున్నారు. ఎవళ్ళెక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే ఆ విధంగా సరి చేసుకుంటున్నారు. సార్ అంటారు చూసారా, కొంతమంది అనుభవించి క్లియర్ చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాడు జ్ఞానం యొక్క సహాయం తీసుకోడు. అనుభవించడం పూర్తయిన వాడు జ్ఞానం యొక్క సహాయంతో ఆ శేషాన్ని జ్ఞానంగా మార్చడానికి, సత్యం యొక్క సహాయంతో శేషాన్ని జ్ఞానంగా మార్చడానికి ఈ దారిలోకి వస్తారు. ఎంత తెలిసిన వాడైనా రాలేదు అంటే వాడు అనుభవించి ఆ కర్మని క్లియర్ చేసుకోవడానికి వచ్చినవాడు, వీడి కర్మని జ్ఞానంగా మార్చడానికి వచ్చినవాడు. కానీ ఇద్దరూ లెక్క సరి చేసుకుంటారు. అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు జ్ఞాని కూడా లోకహితార్థమై, ఇదండి అసలు పాయింట్, లోకహితార్థమై నా వల్ల ఎవ్వడికి ఏ ఇబ్బంది కలగకూడదు, నా వల్ల నాకు గాని ఎవరికి గాని ఏ ఇబ్బంది ఏ హాని ఏ హింస జరగకూడదు అనే జాగ్రత్త తీసుకుంటూ ఆసక్తిని కూడా వీడి కర్మల్ని ఆచరించేవాడు జ్ఞాని. చేసుకుంటూ పోయేవాడు ఆసక్తితో చేసుకుంటూ పోయేవాడు అజ్ఞాని. ఏదైనా సరే కర్మాచరణని ఇద్దరు చేస్తారు. అంటే సృష్టిలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా, శరీరం తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కడు కర్మాచరణ చేస్తుంటాడు. ఎవరు ఏ ఉద్దేశంతో ఏ బేసిస్ మీద చేస్తున్నారు అనేది మారచ్చు, కానీ కర్మాచరణ అనేది జన్మ తీసుకొని వచ్చినవాడు చేస్తాడు. మానవ జన్మ తీసుకొని వచ్చినవాడు జన్మ పరంపర పూర్తయినాక ఒక స్టేజ్కి వెళ్ళాక దైవం దివ్యాధిరోహణ చెందిన దేవతకి కూడా కర్మాచరణ అనేది తప్పదు. ఎవరైనా కర్మను ఆచరించి తీరాల్సిందే. ఇక్కడ ఎవ్వరికి ఈ విషయంలో వెసులుబాటు లేదు. ఎందుకంటే జ్ఞానం అవ్వాలన్నా, ఆత్మజ్ఞానం పొందాలన్నా, దివ్య జ్ఞాన ప్రకాశం ఎన్లైటన్మెంట్ అనే స్టేజ్కి వెళ్ళాలన్నా కర్మాచరణ వల్ల మాత్రమే అది సాధ్యం. అందుకు తప్పదయ్యా. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో అంటే ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమలకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు, వార్నింగ్ ఇస్తున్నారు. పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయించవలను. పరమాత్మ స్వరూపనందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని, ఇలా ఈ విధంగా జ్ఞాని అనే స్థితికి, జ్ఞానాన్ని నేర్చుకునే స్థితికి వెళ్ళిన సాధకుడు తాను కర్తవ్యంగా భావించి కర్మల్ని ఆచరిస్తూ ఉన్నా ఈ విధంగా అంటే ఈ పరమాత్మ తత్వాన్ని, ఆ స్వరూపాన్ని, ఆ ప్రాసెస్ని, టెక్నిక్ని తెలుసుకున్నవాడు శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు శాస్త్ర విహిత కర్మలను అంటే ధర్మబద్ధమైన పనులే ఆసక్తితో ఆచరించు అజ్ఞానులను
ఎవరితోనూ కంపేర్ చేసుకుంటూ లేదంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఒక ఆసక్తితో చేసేవాడి అజ్ఞానియే. ఎందుకంటే వీడిలాగా అవ్వాలి వాడిలాగా అవ్వాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ ఏదైనా తప్పు చేయట్లేదు కదా. తన లెక్కలే తను చూసుకుంటున్నాడు, తన లెక్కని సరి చేసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటి, ఆసక్తి ఉంది. అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. ఏయ్, నీలో ఈ లోపం ఉంది, నీలో ఇలాంటిది ఉంది, నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు, నీలో అహంకారం ఉంది, నువ్వు పోల్చుకొని చూస్తున్నావు, నువ్వు కంపేర్ చేస్తున్నావు, నువ్వు నన్ను చూసి అసూయ పడుతున్నావు, ఇలాగా లోపాన్ని ఎత్తి చూపించరాదు. ఎందుకంటే వాడికి తెలియదు. వాడంతటి వాడు తెలుసుకుంటాడు. ఇలా చేస్తూ చేస్తూ వచ్చే ఫలితాన్ని పొందుతూ పొందుతూ అయ్యో నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థితికి వచ్చేసాను అని వాడంతటి వాడు తెలుసుకున్నప్పుడు, వాడికి నీ సహాయం అవసరమైనప్పుడు ఇవ్వు. అర్థమవుతుంది. పోలిక పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారని అర్థమవుతుంది, కానీ చెప్పడానికి లేదు. బుద్ధులను భ్రమలకు లోను చెయ్యరాదు అనగా కర్మల యందు వారికి అశ్రద్ధ కలిగింపరాదు. ఎంత చేసినా కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, అంతా నా లోపమే అని చెప్పి నన్నే తప్పు పడుతున్నారు, ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడ ఉండనే వద్దు, ఈ మార్గమే వద్దు, అసలు ఈ సంస్థే వద్దు, ఈ సావాసమే వద్దని చెప్పి వాడు పారిపోతాడు. వాడి వాడి ఎదుగుదలకి మనం అడ్డుపడినట్టు అవుతుంది. దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని అనగా కర్మల యందు వారికి అశ్రద్ధ కలిగింపరాదు. కర్మాచరణం మీదే అశ్రద్ధ వచ్చేస్తుంది కాబట్టి వాడికి తెలియదు. ఏదో ఒకటి ఆసక్తితోనో ఇంకో దానితోనో వాడు కర్తవ్య కర్మ చేస్తున్నాడు కదా, శాస్త్రవిహిత కర్మలు చేస్తున్నాడు కదా, ధర్మబద్ధమైన పనులే చేస్తున్నాడు కదా. ధ్యానం చేస్తున్నాడు, మాంసాహారం తినొద్దని చెప్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు కదా. చెయ్యగా చెయ్యగా తెలుసుకుంటారు. ఎవరంతట వాళ్ళు తెలుసుకుంటారో. ఇన్వాల్వ్ అవ్వద్దు, వేళ్ళు పెట్టి డిస్టర్బ్ చెయ్యొద్దు. పైగా తాను కూడా శాస్త్రవిహితమైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చెయ్యించవలను. నీలో ఈ తప్పు ఉంది, ఈ లోపం ఉంది అని ఎత్తి చూపించొద్దు, జడ్జి చెయ్యొద్దు, కమెంట్ చెయ్యొద్దు. అలాగే చెయ్యొద్దంటే మరి ఏం చేయాలి? మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మలు. ఇదిగో నేను ఈ పని చేస్తున్నానంటే దీని వెనక నేను ఒక దుష్కర్మ చూసుకున్నాను, నేను ఒక సంస్థని నాశనం చేశాను, అందుకని ఈ సంస్థకి సహాయకారిగా ఉంటూ ఆ ప్రాయశ్చిత్తాన్ని ఈ విధంగా నేను పూర్తి చేసుకుంటున్నాను, అందుకు నేను ఈ పని చేస్తున్నాను, నేనేం గొప్ప పని చేయట్లా, నా పని నేను చేసుకుంటున్నాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అని మన సత్యాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. అందుకేమంటారు, తాను కూడా అంటే ఇలాగా ఏంటిది, గైడెన్స్ ఇచ్చే పర్సన్ కూడా, గైడెన్స్ అంటే సీనియర్ అనుకుంటాం చూసారా, అల్టిమేట్గా ఆ ఈ గైడెన్స్ ఇచ్చే పర్సన్ కూడా ఎప్పుడూనా తాను కూడా శాస్త్రవిహితమైన సమస్త కర్మలు అనే మాట ఇప్పటి వరకు ఎక్కడా రాలేదు. అన్నీ చెయ్యాలా, ఏది మానకూడదు. అన్నీ అంటే భౌతిక జీవితం, ఫ్యామిలీ, బంధాలు, బంధుత్వాలు, స్నేహము, ఆధ్యాత్మికము, భౌతికము, అన్నింటినీ ఏది విడిచిపెట్టడానికి లేదు. విడిచిపెట్టేవాడు యోగి కాదు, సాధకుడు కాదు, జ్ఞాని కాదు, విద్వాంసుడు కాదు. ఆచరిస్తూ నేర్చుకుంటూ తాను చేస్తూ దాని యొక్క ఆ లెక్క క్లియర్ చేసేవాడు. శాస్త్ర విహితమైన సమస్త కర్మలను, అన్ని కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలను. అందుకు నేను చేస్తున్నాను. మరి నీది నాకు తెలియదు, నీ ఇష్టం, నువ్వు చూసుకో, నీకు అనిపిస్తుంది కదా, సో చేసుకో. నీది నువ్వు చెక్ చేసుకో. నా లెక్క ఇది. నాకు ఇక్కడ ఒక ఇది ప్రాయశ్చిత్తం అనే క్లారిటీ నాకు మాస్టర్స్ ఇచ్చారు. డ్రీమ్స్ ద్వారా నేను తెలుసుకున్నా, అందుకని నేను చేస్తున్నా. నా క్లారిటీ నాకు ఉండాలా. ఆ క్లారిటీ ఎప్పుడైతే నేను అందిస్తూ ఉంటానో అప్పుడే ఎదుటి వాళ్ళు భ్రమల్లోకి వెళ్ళకుండా ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదు, ఆల్రెడీ వాళ్ళొక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. చెయ్యాలా వద్దా, సరైందా సరికాదా అనే ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఉన్నవాడిని కన్ఫ్యూజన్లోకి నెట్టద్దు. ఆల్రెడీ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నవాడిని ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసాం అనుకోండి, పర్ఫెక్ట్, ఆ పని చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ వార్నింగ్ ఇచ్చి ఈ టాపిక్ రోల్ మోడల్ అనే ఈ టాపిక్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరిని భ్రమంలోకి నెట్టే అవకాశం పెట్టుకోవద్దు.
అటువంటి పొరపాటు చెయ్యొద్దు. అంటే ఎంతసేపు మన దృష్టి మన మీదే ఉండాలి. పక్కవాడి మీద తిప్పొద్దు. ఎవరి మీద అధికారాలు చూపించొద్దు. మీ పని మీరు చేసుకుంటూ పోండి. అది కూడా ప్రాయశ్చిత్తంగా భావించి చేసుకుంటూ పోండి. ఎప్పటికైనా కర్మాచరణ అనేది ఎవ్వరికీ తప్పదు. ఏ జీవాత్మకి, ఏ ఆత్మకి కూడా తప్పదు. ఆత్మ అనేదే నేర్చుకోవడానికి వచ్చింది కాబట్టి, అది నేర్చుకోవాలంటే అది కర్మాచరణ చేసి తీరాలి కాబట్టి ఎప్పటికైనా ఇది తప్పదు. కాబట్టి దాని నుంచి పారిపోవద్దు, కర్మాచరణ నుంచి పారిపోవద్దు అని క్లారిటీ ఇస్తూ, గైడెన్స్ ఇస్తున్నాను. నేను ఒక తండ్రిని, నేను ఒక గురువుని, నేను ఒక సీనియర్ని అనే పాత్ర పోషించే వాళ్ళకి ఇక్కడ వార్నింగ్ అన్నమాట ఈ 26వ శ్లోకంలోన. కన్ఫ్యూజన్లోకి నెట్టొద్దు. సత్యాన్ని ఇస్తూ, సత్యాన్ని తెలియజేస్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు కూడా శాస్త్రవిహితమైన, తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయొచ్చు, వారితో కూడా అట్లే చేయించవలను. ఇది మనం అయ్యి ఉండాలి. ఇప్పుడు మనము సార్ ఏమంటారు, జూనియర్ల దగ్గర సీనియర్ లాగా ఉండండి, సీనియర్ల దగ్గర జూనియర్ లాగా ఉండండి. అంటే ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి, ఈ తల్లి అనే పోస్ట్ ఒక సీనియారిటీ ఉన్న పోస్ట్ కదా. ఒక గ్రూప్ కి హెడ్, ఆ గ్రూప్ పర్సన్స్ దగ్గర ఒక సీనియారిటీ అనే పోస్ట్ ఉంది. అలాగని చెప్పి తన గురువు దగ్గర తాను శిష్యుడే కదా. సో ఎక్కడ ఏ పాత్ర పోషించాలో ఆ పాత్రని చక్కగా పోషిస్తూ ఉండు. పొరపాటు చెయ్యొద్దు. మనం ఆచరించిందే మనం చెప్పాలి. మనం చెప్పింది మనం ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఏమాత్రం పక్కన పడేయడానికి లేదు. ఎందుకంటే ఆచరణే ప్రేరణ అవుతుంది, అనుసరించడానికి కారణం అవుతుంది. అందరూ అనుసరించాలి అనుకోవాలా వద్దా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఎవరైనా అనుసరించాలంటే ముందు మన ఆచరణ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ ఆలోచన వచ్చిందంటే ఈ ఆలోచనని ఇటువైపు తిప్పాలి అనే క్లారిటీ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 27, 28, 29 మూడే శ్లోకాలు. ఇక ఈ 3 శ్లోకాలతో మనం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. ఓకేనా మాస్టర్స్? సో ఈ 3 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, తెలిసి తెలిసి ఒక మనిషి ఇంత తెలిసాక కూడా, ఇంత సత్యాన్ని అవగాహన చేసుకున్నాక కూడా ఎందుకు కర్మాచరణకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు? ఎందుకు తెలిసి తెలిసి అది కర్తవ్యంగా భావించరు? ఎందుకు ప్రాయశ్చిత్తంగా భావించరు? అసలు కర్మాచరణ ఎందుకు చెయ్యాలి? కర్మను ఎందుకు ఆచరించాలి? ఈ కర్మను ఆచరించడం దగ్గర నుంచి అన్ని గొడవలు వస్తాయి. కర్మను ఎందుకు ఆచరించాలి? దేని వల్ల ఆచరించాల్సి వస్తుంది? ఏంటి కారణం? అది చెప్తారు ఈ 3 శ్లోకాలు. ఏంటంటే, వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధములుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. మనం ఏ కర్మనైనా ఆచరిస్తున్నామనంటే మన లోపల ఉండే గుణాల వల్ల చేస్తున్నాం. ఇక్కడ ప్రకృతి అంటే కొన్ని జన్మలుగా మనం సృష్టించుకున్న మన ప్రకృతి, మన ఆత్మలో ఉండే గుణాలు, ప్రకృతి గుణాలు. ఈ శరీరాలు తెచ్చుకున్నాం కదా, ఈ శరీరం ప్రకృతితో తయారైంది కాదా. ఇలాగ ఎన్ని శరీరాలు తెచ్చుకున్నామో, ఎన్ని జన్మలు ఉంటే అన్ని శరీరాలు. అన్ని శరీరాల్లో మనం ఏదైతే ఆచరిస్తూ 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 గుణాన్ని తయారు చేశామో, సహజంగా 3 గుణాలు ఇవ్వబడతాయి. అయితే ఏ గుణాన్ని మనం పెంచి పోషించామో ఆ గుణం యొక్క ప్రభావంతో మనం ఇక్కడ కర్మలను ఆచరిస్తుంటాం. నేనేదో చెప్తే నువ్వేదో చేసేస్తున్నావు కాదు, నీ అంతర్గుణాల యొక్క ప్రేరణతో ఇక్కడ కర్మలను ఆచరిస్తున్నాము. వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచున్నవి. మన ఆత్మలో ఉన్న మన గుణాల ప్రభావంతోనే మనం కర్మలను ఆచరిస్తున్నాము. నేను ఇది నేర్చుకుంటా, ఇది మారుస్తా, ఈ దుర్గుణాన్ని సద్గుణంగా మారుస్తా, ఈ కోరిక ఫుల్ఫిల్ అవ్వలేదు దీన్ని ఫుల్ఫిల్ చేసుకుంటా, అందుకు నాకు జన్మ కావాలి, ప్లీజ్ నాకు జన్మ ఇవ్వండి అని అడిగి 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 లెక్కలేసుకొని మరి తెచ్చుకుంటాం. జన్మ తీసుకునేది మనమే కదా, దాని వెనక ప్రణాళిక రాసుకునేది మనమే కదా. దాని వెనక ఏంటి కారణం? గుణములు కారణం. అహంకార విమూఢాత్ముడు ఎవరైతే ఎవడో కారణం అనే
మైండ్ సెట్తో ఉంటారు. అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణముల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే జరిగింది అనే అహంకారంతో నిండి ఉన్నవాడు సత్యాన్ని చూడడానికి ఇష్టపడడు, వెనక కారణాన్ని వెతకడానికి ఇష్టపడడు. కానీ ఓ మహాబాహో అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును, గుణాలు ఎన్ని రకాలు, ఎటువంటి గుణం వల్ల ప్రేరితమైతే ఎటువంటి కర్మ చేస్తాము అనే ఈ లెక్క తెలిసినవాడు, ఈ జ్ఞానం తెలిసినవాడు, ఈ సత్యం తెలిసినవాడు, ఈ అవగాహన ఉన్నవాడు, తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, ఓహో, నా ఈ ప్రవర్తన వెనక కారణం ఈ గుణమా, ఏంటిది దొంగతనం అనే గుణమా, లేదంటే ఆ నోరు అదుపులో పెట్టుకోలేని మాట కటువుగా ఉన్న గుణమా, లేదంటే బాధ పెట్టిన గుణమా, చంపాలి శత్రుత్వాన్ని పెంచి పోషించే గుణం కారణంగా ఈ రోజు నేను ఇలా ప్రవర్తిస్తున్నానా అని తన ప్రవర్తన, తన ఆలోచన, తన భావనల వెనక కారణాన్ని, గుణాన్ని కనిపెట్టేంత వరకు నిద్రపోడు. వాటి యందు ఆసక్తుడు కాడు. ఓకే, 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 ఈ గుణం కారణంగా చాలా జన్మల్లో చాలా దరిద్రాలు చేశాను, మళ్ళీ ఎందుకు చెయ్యాలి నేను? వద్దు, ఈ గుణాన్ని మార్చేద్దాం. ఆ గుణ ప్రభావంతో మనం కొత్త కర్మలు చెయ్యొద్దు. దాని బదులు ఆ గుణాన్ని మార్చడానికి తగ్గట్టుగా, ఆ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చడానికి తగ్గట్టుగా మనం కర్మల్ని చేద్దాం. అప్పుడు గుణం మారడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ గుణమైతే నన్ను ఇలా ప్రేరేపించిందో ఆ గుణాన్ని పట్ల ఆసక్తితో మళ్ళీ అదే దుష్కర్మ చెయ్యకుండా, ఆసక్తుడు కాడు అంటే ఆ గుణం మీద ఆసక్తిని పెట్టకుండా తన కర్మ మీద ఆసక్తి పెడతాడు. నేను ఇటువంటి పని చెయ్యకూడదు, చెయ్యను, ఎందుకంటే దీనివల్ల నేను చేసిన దరిద్రాలు చాలు, చేసిన నష్టం, ఈ సృష్టికి వాటిల్లిన నష్టం చాలు, దాన్నే ఇంకా పూడ్చలేదు, మళ్ళీ కొత్త తప్పెందుకు చెయ్యాలి అని చెప్పి ఆ గుణం మీద ఆసక్తిని వీడుతారు. ఇప్పుడు మనం చేస్తుంది అదే కదండి. ఈ గుణం వల్ల నేను ఇన్ని ఈ ఈ ఈ ఒక్క దుర్గుణం నా చేత ఎన్ని దుష్కర్మలు చేయించింది, ఎన్ని జన్మలు తీసుకున్నాను నేను. దొంగతనం అనే దుర్గుణం అంటే ఇది దొంగతనం అనే, అది చిన్న మాటే కావచ్చు. ఆ దొంగతనం అనే దుర్గుణం ఏం చేస్తుంది? కష్టపడనివ్వదు. ఎదురువాడి సొత్తుని దోచుకోమంటది, ఎలాగైనా దోచుకోమంటది, చంపైనా దోచుకోమంటది, ఎలాగైనా సరే కావాలి, కావాలంతే. నేను కష్టపడి సంపాదించను, పక్కవాడు సంపాదిస్తే నేను దోచుకుంటాను. ఈ ఒక్క కోరికని, ఈ ఒక్క గుణాన్ని సాటిస్ఫై చేయడానికి తక్కువలో తక్కువ 10 జన్మలు, 5 జన్మలు, 6 జన్మలు తీసుకుంటాం. ఒక్క దుర్గుణం ఎన్ని దుష్కర్మలు చేయించింది అనే సత్యాన్ని తెలుసుకున్నాక మళ్ళీ ఆ దుర్గుణాన్ని పెంచి పోషిస్తామా? ఆ దుర్గుణం మీద ఆసక్తి పెట్టుకుంటామా? పెట్టుకోం కదా, మార్చాలనుకుంటాం కదా. అందుకని వాటి యందు ఆసక్తుడు కాడు, దాన్ని మార్చడం మీద దృష్టి పెడతాడు, ఆ గుణం మీద ఆసక్తి పెట్టడు. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. గుణముల్లో పూర్తిగా మోహం, అదే కావాలి, ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి అని ఆ గుణాలనే ఇంకా పెంచి పోషించి ఆ మోహంలోకి వెళ్ళిపోయిన వాడు గుణములయందు కర్మలయందు మిక్కిలి ఆసక్తులగుదురు. ఆ గుణాన్ని పెంచి పోషిస్తుంటాం, ఆ గుణానికి తగ్గట్టుగా కర్మల్ని ఆచరిస్తూ ఉంటాం, ఆసక్తి వాటి మీదే పెడతాం. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు ఊగిసలాట గురి చేయరాదు. వాడికి తెలీదు వాడిలో ఈ లోపం ఉందని గాని, వాడు ఈ దుర్గుణం వల్ల ఈ పనులు చేస్తున్నాడని గాని వాడికి అవగాహన లేదు. ఎందుకంటే వాడు మోహం దాటి వ్యామోహంలో ఉన్నాడు. వ్యామోహంలో ఉన్నవాడికి ఏం చెప్పినా బోధపడదు. కాబట్టి వెయిట్ చెయ్యాలి, అవకాశం వస్తుంది. వాడికి ఒక అవకాశం వస్తుంది, నేను మారాలి అని వాడు అనుకునే పరిస్థితి వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలి. జ్ఞానులు ఆ
అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు ఒక వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకోవాలి అని సార్ ఎందుకంటే పరకాయ ప్రవేశం అని ఎందుకు నేర్పించారు మనకి? వాడి స్థానంలోకి వెళ్ళి వాడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ముందు తెలుసుకో, అర్థం చేసుకో. అహంకారంతో ఉండొచ్చు, మోహంతో ఉండొచ్చు, లేదంటే గుణప్రభావంతో ఉండొచ్చు. దేని వల్ల ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకుంటే ఆ పర్సన్ని ఎంతవరకు టచ్ చేయాలి, ఎంతవరకు టచ్ చేయకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. తెలుసుకునేది తప్పు పట్టడానికి, ఎత్తి చూపించడానికి, లోపాన్ని ఎత్తి చూపించి నువ్వు ఇంత దుర్మార్గుడివి, దుష్టుడివి అని చెప్పడానికి కాదు కదా. వాళ్ళలో వాళ్ళకే తెలియకుండా ఆ గుణ ప్రభావంలో వాళ్ళు ఉన్నారని మనకు అర్థమైతే మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. నీ లోపాన్ని నీకు ఎత్తి చూపించడానికి కాదు, ఎదుటివాడి లోపాన్ని ఎత్తి చూపించడానికి కాదు పరకాయ ప్రవేశం చేసేది. ఆ లోపం ముందుని అర్థం చేసుకొని ఎప్పుడైనా వాడు సహాయం కోరితే వాడికి సహాయం చేయడానికి రెడీగా ఉండాలి. ఒకానొకప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉన్నానో ఏమో, అలా ఉన్నప్పుడు నేనెంత ఘోరంగా ప్రవర్తించి ఉంటానో, మరి నేనెలా బయటపడ్డాను ఆ స్థితి నుంచి? నాకు నేను ఏ విధంగా కన్విన్స్ చేసుకొని, గైడ్ చేసుకొని, ట్రైన్ చేసుకొని, ఏ మాస్టర్ యొక్క సహాయంతో, ఏ గైడెన్స్ యొక్క సహాయంతో బయటపడ్డానని చెప్పి, నా లెక్కను నేను చూసుకొని, వాళ్ళకి అవసరమైనప్పుడు నేను ఉండాలి సహాయం చేయడానికి అని వెయిట్ చేస్తూ ఉండడం. అందుకే ఊగిసలాటకి గురి చెయ్యకూడదు. వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ ని తీసుకురాకూడదు. జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. వెయిట్ చేయాలి. ఎంతసేపు ఎదుటివాడిని సరిదిద్దుతాను అనే ఆలోచన ఉంటది కదా సహజంగా మనిషి అనేవాడికి. ఎవరిని సరిదిద్దాలని కూడా ఆలోచించొద్దు. ఎదుటివాడి లోపం అర్థమైంది, ఆ లోపాన్ని ఎత్తి చూపించొద్దు. ఏదో ఒక రోజు వాడికి తెలుస్తుంది, వాడికి అర్థమవుతుంది. అప్పుడు దాన్ని ఎలాగ దాటాలి అనే దానికి సహాయం అవసరం అవుతుంది. అంతవరకు వెయిట్ చెయ్యాల, వెయిట్ చేసి తీరాల. ఈ లోపల మనలో అటువంటి లోపం ఏమైనా ఉందా, ఉంటే దానివల్ల మనం ఏమేం చేశాము, ఆ లోపం నుంచి బయటపడడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేశాము అనేది మన చెకింగ్లోకి మనం వెళ్ళిపోవాలి. చెక్ చేసుకొని, ఓహో, దీన్ని ఇలా దాటొచ్చు అనమాట, దీన్ని ఈ ప్రయత్నంతో దాటొచ్చు అనమాట, ఈ విధంగా మననం చేసుకుంటూ కూడా దీని నుంచి బయటికి రావచ్చు అనమాట. సర్లే, మనల్ని మనం సరి చేసుకుందాం అని మన దృష్టి మనల్ని మనం సరి చేసుకోవడం మీద పెట్టుకున్నప్పుడు మన పరివర్తన, మన యొక్క స్నేహహస్తం, సహాయం చేసే గుణం ఒక పర్సన్ దగ్గరికి వెళితే మన రహస్యం రహస్యంగా ఉంచబడుతుంది, కాకుండా సహాయం అందించబడుతుంది అనే విశ్వాసం ఎదుటివాడికి కలిగించగలగడమే జ్ఞానం. లోపం ఎత్తి చూపించి నువ్వు అజ్ఞానివి నేను జ్ఞానివి అన్నంత మాత్రం ఏం జరిగిపోదు ఇక్కడ. తిరిగి కొత్త కర్మ అదవుద్ది. ఎందుకంటే జ్ఞాని అయిన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చెయ్యకూడని పనులు అంటే అవగాహన లేనివాడు ఎంత పెద్ద తప్పు చేసినా ఆ లెక్క వేరేగా ఉంటది. కానీ అవగాహన ఉన్నవాడు తెలిసి తెలిసి మనసుని గాయని శరీరాన్ని గాని గాయపెడితే గాయపరిస్తే దాని యొక్క ప్రతిఫలం అనేది తీవ్రంగా ఉంటది. అందుకంట కదా బంతిని ఎంత ఫోర్స్ గా కొడితే అంత ఫోర్స్ గా తిరిగి వస్తుంది. అదే ఆ ఫోర్స్ ఏంటంటే అవగాహన ఉన్నవాడు, అవగాహన లేనివాడు. అందుకని జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వీడిట్టా అంటోడు వాడట్టా అంటోడు అని అనే రైట్ విశ్వం ఎవ్వడికి ఇవ్వల. ఆ రైట్ ని యాక్సెస్ చెయ్యొద్దు. అది మనది కాని పరిధి. మన పరిధి ఇంతవరకే. మన పరిధి ఎంతవరకు, ఒక సాధకుడి యొక్క పరిధి ఎంతవరకు అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చి ఇక్కడికి పాయింట్ టాపిక్ ని మనం క్లోజ్ చేసుకుందాం ఈ రోజు మనం 29 శ్లోకాల వరకు, 17 నుంచి 29 ఒక 14 శ్లోకాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.